కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్‌షిప్‌తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. ఎడిటింగ్‌ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్‌కి ఉపయోగపడుతుందా? లేదా ఎడిటర్‌లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఏఐ అనేది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్‌ని తీసుకురాలేదు కదా! ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ గానీ, వాళ్ళు గానీ మన క్షేమాలు కనుక్కోవడం ఉంటదా? మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. మనం ఒక్కసారి సినిమాలు చెయ్యట్లేదా? ఉండదు. ఉండదు. మనం ఏదో అసలు ఒక ఎడిటర్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది? జనరల్‌గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి, వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సో, వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్తా ఏదైతే ఇలా ఓపెన్‌గా మీ రివ్యూ చెప్తారో, తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా దూరమయ్యారు. బిగినింగ్ డేస్‌లో అందరూ డైరెక్టర్లు మాతోటి బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి. సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినట్టుంటాయి. రివ్యూ రైటర్ల మీద మీకు ఏమైనా కోపం ఉందా? బాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా ఉంది. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే చెప్పకూడదు ఒక అంతకు. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్ మీరు ప్రొడక్షన్లో దిగి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి? ప్రొడక్షన్లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లు లీడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకు వచ్చింది. శేఖర్ గమ్లా గారితో మీకు ఒక్క సినిమా మీ ఇద్దరి బాండింగ్ని చాలా దారుణంగా దెబ్బతీసింది, నిజమేనా? లవ్ స్టోరీకి అయితే అయ్యింది. కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్లు కూడా చాలా తక్కువ తీసుకుని కొత్త డైరెక్టర్లు వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్లు కూడా అయ్యారు. అవును. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. ఒక పెద్ద ప్రొడ్యూసర్ అన్నాడు, వెంకటేష్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. నేను ఎందుకు ఫోన్ చేసి అడగాలండి? అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి. అవార్డ్స్ విషయంలో మీకు చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసిన వాళ్ళు మీరు జ్యూరీ మెంబర్లో పెట్టి డైరెక్టర్ నిజంగా ఎడిటర్ గురించి చెప్తాడా? ఫంక్షన్లో మేము కూర్చుంటే మా పేర్లు చెప్తారు. ఫిల్మ్ఫేర్ అవార్డుకి అసలు ఎడిటింగ్ డిపార్ట్మెంటే లేదు. అది మేము అంటాం. మాతాంకే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్ ఉంది, కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్. అది ఇండస్ట్రీలో చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? స్టేజ్ పైన అందరూ కౌగులించుకుంటారని చేసుకుంటారు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్గా ఏంటనేది మాకు తెలుస్తుంది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. అది కాంట్రవర్సీ అవుతాయి. హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేటు 2-4%. అలాంటి ఓ పరిశ్రమలో ఓ టెక్నీషియన్ ఉంటూ 500 సినిమాలకు పనిచేసి సుమారు 90కి పైగా సక్సెస్ రేట్ సాధించడం సాధ్యమా? సాధ్యమే. ఆ వ్యక్తి ఎడిటర్ కె. మార్తాండ్ వెంకటేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అయితే వారి ప్రయాణం 3 దశాబ్దాలు కాదు, అంతకుముందు వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొన్ని వందల హిట్ సినిమాలకు పనిచేసిన మనిషి ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ సినిమా విశేషాలు, వాళ్ళ కెరీర్ విశేషాలు అవన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. సార్, మార్తాండ్ కే వెంకటేష్, ఇందాక నేను చెప్పినట్టు కొన్ని వందల సినిమాలకి టైటిల్స్ పడేటప్పుడు మేము చూసిన పేరు, కొన్ని వందల హిట్ సినిమాలకి మేము చూసిన పేరు. అలాంటి మీతో ఈరోజు ఇంటర్వ్యూలోకి వచ్చడం చాలా ఆనందంగా ఉంది. సో నా ఫస్ట్ క్వశ్చనే మీ పెళ్లి సందర్తో స్టార్ట్ చేస్తాను. సార్, మీకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకుంటాను యాజ్ ఎడిటర్గా పెళ్లి సందడి, అంతేనా? అంతే. నా డౌట్ ఏంటంటే పెళ్లి సందడి క్లైమాక్స్, రవళి గారు పెళ్లి చూపులకు వచ్చిన హీరోని ప్రేమిస్తుంటారు. అంతకుముందే శ్రీకాంత్ గారు ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి రవళికి ఆ అబ్బాయి దక్కాలని ఈ అమ్మాయి ప్రయత్నిస్తుంటుంది. శ్రీకాంత్ గారు నిజం చెప్పలేదు. సెకండ్ హాఫ్ అంతా ఆ కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తూ ఉంటుంది. క్లైమాక్స్లో ఆ పాయింట్ రివీల్ చేయడానికి ఆ పాయింట్ వచ్చినప్పుడు రవళి గారు ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. ఆడియో ఉండదు, రౌండ్ ట్రాలీ తిరుగుతూ ఉంటుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెళ్లి కూతురు గెటప్ మారిపోయి ఈ రవళి అమ్మాయిని బయటికి తీసుకొస్తుంది అనమాట, ఇంకో హీరోయిన్ని. అప్పుడు ఒక పాట అట్ట ఓపెన్ అవ్వగానే ప్రియమైన తమవారి సుఖశాంతులే కోరి క్లైమాక్స్ పీక్స్.
నిజానికి అంత కాన్‌ఫ్లిక్ట్‌ని రివీల్ చేయాల్సిన సీన్‌లో సంభాషణ ఉండదు. లెంత్ ఉండదు. ఒక చిన్న లిరిక్కు. సో, రాఘవేంద్రరావు గారు అక్కడ ఏమి నమ్మారు వర్కౌట్ అవుద్దని? మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేయగలిగారు? మీరెలా నమ్మగలిగారు? ఆ రోజు డిస్కషన్ ఏం నడిచింది ఈ సీన్‌లో? అంటే డిస్కషన్ మా ఎడిటింగ్ రూమ్‌లో స్క్రిప్ట్ గురించి జరగదండి. సార్. వాళ్ళు తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. సార్. తీసింది ఎడిట్ చేస్తాం. సినిమా నచ్చింది బావుందని చెప్పాం అంతే. అంతేగాని మా దగ్గర డిస్కషన్ అలాంటివేమి ఉండదు. వాళ్ళు అన్నీ ఓకే అయిన తర్వాత కదా తీస్తారు సినిమా. అవునవును. అవును. కాబట్టి అలాంటివేమి అంతే అదేం ఉండదు. అంటే మీరు ఫస్ట్ మూవీ కదా సార్. ఆ సీన్‌కి వర్క్ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ సినిమా అయినా నేను రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్‌గా మా ఫాదర్ చేసిన సినిమాలకి చేశారు. అసిస్టెంట్‌గా చేశాను చేశారు. నేను. అవును. హ్మ్. కాబట్టి ఆయన నాకు పరిచయం అంతే. ఆయన నాకు లాంచ్ చేశారు నన్ను. అవును. ఫస్ట్ సినిమా అల్లరి ప్రేమికుడు ఇచ్చి నాకు అవును. జగపతి బాబు గారు. లాంచ్ అవును. చేశారు అంతే. నన్ను ఇంట్రడ్యూస్ చేశారు అంతే. మీ ఫాదర్ హెల్ప్ లేకుండా నువ్వు చెయ్యాలన్నారు చేశాం. సార్. అంతే అని అంటే నన్ను ఇష్టపడ్డారు అంతే ఆయన. సార్. బాగా చూసుకుండేవారు నన్ను అంతే. బాగా నాకు ఎడిటింగ్ అయితే నేర్పించేవారు ఆయన. హ్మ్. బిగినింగ్ డేస్‌లో నేను బాగా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంతేగాని అంటే పర్టికులర్‌గా ఆ సీన్ వల్ల మేమేం చేసింది ఏమి ఉండదండి. వాళ్ళు సార్. తీసింది మేము ఎడిట్ చేస్తాం అంతే. హ్మ్. హ్మ్. అండ్ పెళ్లి సందడి విషయానికొస్తే చాలా చిన్న సినిమా సార్ అది. లెంత్ పరంగా చెప్తున్నాను. అవును. బట్ సాంగ్స్ చాలా ఎక్కువుంటాయి. 9 పాటలుంటాయి. 9 పాటలుంటాయి. ఆ టైంలో ఇంచుమించు ఆ సినిమాకి కొంతలో కొంత ఇండస్ట్రీ రికార్డ్ జస్ట్ మిస్ సినిమా అది. హ్మ్. సో, అలాంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు మీ కెరీర్‌కి పెళ్లి సందడి ఎలా ఉపయోగపడింది? అలా అంటే నా కెరియర్‌కి నేను సురేష్ ప్రొడక్షన్‌లో చేయడం, సార్. నేను ఫస్ట్ ఎడిటర్‌గా అవ్వడమే నాకు ఎడిటర్ రాఘవేంద్ర గారు సినిమా ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళ సినిమా ఇయడం. సురేష్ బాబు గారు వీళ్ళందరూ సినిమాలు చేస్తున్నప్పుడే నాకు పవన్ కళ్యాణ్ గారు పరిచయం అవ్వడం, ఆయన సార్. సినిమాలు ఇయడం. సార్. నేను చేసిన 10 సినిమాల్లో 7 సినిమాలు బ్లాక్ బస్టర్‌లయ్యాయి ఆ టైంలో. కరెక్ట్. అలా అందుకుందండి అందుకే. అంటే మేము చేస్తే సినిమా హిట్ అన్న ఆ పేరు వచ్చింది అంతే. ఇండస్ట్రీలో మీకు తెలుసు కదా అవును. సెంటిమెంట్ ఎక్కువ. అలా వచ్చింది. అంతేగాని నాకు ఇనీషియల్ కెరియర్‌లో నాకు ఆయన సినిమా ఇవ్వడం మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. సార్. ఆయన పెద్దాయన ఇచ్చారని చెప్పి సురేష్ బాబు వాళ్ళని అడిగారు ఆయన. నేను సురేష్‌లో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు సురేష్ బాబు వాళ్ళని అడిగారు. వెంకటేష్‌కి ఇయ్యొచ్చా అంటే ఇయ్యండి మంచి కుర్రోడు బాగా చెప్తాడు అని. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం రామానాయుడు గారు, సురేష్ బాబు గారు. సార్. అలా కెరియర్ జర్నీ అయింది. వాళ్ళు ఇచ్చారని వీళ్ళు అలా కంటిన్యూస్‌గా నేను చేసిన సినిమాలు ఆడడం హ్మ్. ఆ టైంలో. అలా కెరియర్ నాకైతే బాగుంది. అండ్ మీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫస్ట్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. మీ నేను గురించి గాని, నేర్చుకున్నది ఫాదర్ అక్కడే. గురించి గాని. సో, ఆ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? లేదండి. అంటే వాళ్ళు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. సార్. మా ఫాదర్ బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి మా ఫాదర్ దానికి ఎడిటర్. మా ఫాదర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా చేరాను. సార్. నన్ను బాగా ఇష్టపడేవారు రామానాయుడు గారు గానీ, సురేష్ బాబు గానీ. నేనంటే బాగా ఇష్టం. ఏం సినిమా చూసి వచ్చి నన్ను అడిగేవారు ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పేవాడిని. ఓపెన్‌గా ఉండేవారు. నన్ను బాగా చూసుకుండేవారు. మేము మా ఫ్యామిలీకి ఈ రోజుకి మాకు వాళ్ళు గాడ్ ఫాదర్ లాగా వాళ్ళ ఫ్యామిలీ. సార్. అయితే నేను ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్ గురించి అడుగుతున్నాను సార్. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా మూవీస్ చేస్తూ చాలా పెద్ద సినిమాల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ బట్ వాళ్ళు ఏ రోజు కూడా కథను నమ్మే సినిమాలు చేస్తారు. అవును. ఈరోజు మారిన పరిస్థితుల వల్ల వాళ్ళు సినిమాలు వాంటెడ్‌గా తగ్గించుకున్నారు. హ్మ్. సో, సురేష్ బాబు గారితో ఎప్పుడైనా మీకున్న అసోసియేషన్‌లో మారిన ఈ ట్రెండ్ గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? వాళ్ళందరూ వాళ్ళంతా ప్రాపర్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళ స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్‌కి హీరో ఎవరని చూస్తారు. కరెక్ట్. అంతేగాని ఈ రోజుల్లో హీరో ఓకే అంటే సినిమా చేస్తున్నారు. వాళ్ళు అలాగుండదు. ఈ స్క్రిప్ట్‌కి ఎవరు సరిపోతారో వాళ్ళు చేస్తారు. సార్. పెద్ద హీరోయే ఉండాలనేది కాదు. ఆ సినిమాకి చిన్న హీరో ఉండాలన్నా సరే వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఇంతలోనే చెయ్యాలి. ఇంత అయితేనే మనం సేఫ్‌గా ఉంటాం అని ఆ లెక్కలుంటాయి వాళ్ళకి. సార్. అది దాటి వెళ్ళరు. అందుకే పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా వాళ్ళు ఫ్లాప్ గానీ ఏదున్నా సరే నష్టపోరు. ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. హ్మ్. ఈ సినిమాకి ఇంతే ఖర్చు పెట్టాలని అంతే ఖర్చు పెడతారు. ఏదో సినిమా పెద్ద సినిమా అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం, పెద్ద హీరో అని ఎక్కువ ఖర్చు పెట్టేయడం. సార్. మనం ఈ హీరోకి ఇంత రెమ్యునరేషన్ ఇయ్యాలని అనుకుంటారు వాళ్ళు. హ్మ్. ఆ రెమ్యునరేషన్‌లో అలా వస్తే చేస్తారు. లేకపోతే చెయ్యరు వాళ్ళు. కావాలంటే హీరోని మార్చుకుంటారు గానీ అంతే ఆ టైప్ అండి వాళ్ళు. వాళ్ళంతా ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ ఆళ్ళు. ఆ! సార్ యాక్చువల్‌గా టెక్నికల్‌గా ఒక చిన్న డౌటు. ఇప్పుడు మామూలుగా ఏ రైటర్ అయినా సరే కథ రాసుకున్న తర్వాత ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ ఉంటది. సీన్ ఆర్డర్ ఉంటది. ఆ సీన్ ఆర్డరు లేదా ఆ స్క్రీన్ ప్లే ఆర్డరు తీసుకొచ్చి వాళ్ళు షూట్ చేసిన తర్వాత ఆ ఆర్డర్‌లో ఎడిటింగ్ చేస్తారు. హ్మ్. సో, ఆ ఆర్డర్‌లో ఎడిటింగ్ చేసిన తరువాత ఎడిటరు దాన్ని ఎన్హాన్స్ చేసే విధానం ఎలా ఉంటది? అంటే ఆ సీన్ వైస్‌ని మార్చేసిన సందర్భాలు ఉంటాయి. లేదా వచ్చిన ఫుటేజ్‌ని లెంత్ తగ్గించడం ఉంటది. అసలు ఒక ఎడిటరు ఆ బేసిక్ వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటది?
ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎడిటింగ్ అలాగా అంటే ఫుల్ సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ ఉండదండి. సార్. ఏ రోజుకి ఆ రోజు రష్ వస్తుంది మాకు. హ్మ్. షూట్ చేసింది వస్తుంది, హ్మ్. మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తాం. సార్. వెళ్ళేటప్పుడు మాకు మేము సినిమా చూసి మేము చూసేటప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఉంటే బాగుందని చెప్తాం. హ్మ్. మాకు అంటే చేసిన సినిమా చూసిన సినిమా లాగా ఉంది అని అంటే చెప్తాం. హ్మ్. పెద్ద గొప్పగా లేదండి, చూసుకోండి, కరెక్ట్ చేసుకోండి అని చెప్తాం. హ్మ్. మేము అనుకుందే వస్తుంది అనుకోండి, సార్ మేము అనుకుందే వస్తుంది సార్, కొత్తగా ఏముందని అంటాం. ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తాం. హ్మ్. మాకు సినిమా ఏమైనా సీన్స్ నచ్చకపోతే ఇది పండలేదు సార్ అని చెప్తాం. హ్మ్. ఆ, అలా అలా అయితే ఉంటుంది. అంతేగాని అంటే లెంత్ పరంగా అంటారా, మాకు మమ్మల్ని నమ్మి వదిలేస్తారు కొంతమంది. మేము ఎడిట్ చేసి ఇది కరెక్ట్ అని చెప్తాం. హ్మ్. జనరల్గా డైరెక్టర్స్ ఏంటంటే వాళ్ళే రాసి వాళ్ళే తీస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు సినిమాని. సార్. వాళ్ళని ఒప్పించడం కొంచెం కష్టం అవుద్ది. బట్ చెప్తాం, చెప్పిందే చెప్తున్నామండి, అలా అవి కొంచెం హ్మ్. ఇటు మారుస్తే బాగుంటుంది, స్క్రీన్ ప్లే మారుస్తే బాగుంటుందండి అని చెప్తాం. ఏదైతే ఇలా ఓపెన్‌గా మీ రివ్యూ చెప్తారో, మాతాంకే వెంకటేష్ గారికి కెరీర్ తొలినాళ్ళలో ఇదే ప్లస్ అయింది. చివరికొచ్చేలేకే దీనివల్లే సక్సెస్‌ఫుల్‌గా అయిన డైరెక్టర్లు మీ దగ్గర నుంచి ఎళ్లి తొలినాళ్ళతో మీతో పనిచేసి సక్సెస్ తీసుకున్న డైరెక్టర్లు కూడా చివరికొచ్చేలేకే చాలామంది కొంతమంది దూరమయ్యారు. అది దూరమై అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్పడం వల్ల నాకు సినిమాలు వచ్చాయి. కరెక్ట్. ఫస్ట్ ఆడిటోరియం మేము. హ్మ్. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, అరవింద్ గారు చెప్పబట్టి నేర్చుకున్నాం. హ్మ్. మీరే ఫస్ట్ ఆడియన్సు. నువ్వు ఎడిటర్ అన్నవాడు సినిమాని ఎవరిని ఇష్టపడకూడదు, సినిమాని ఇష్టపడాలి. హ్మ్. సినిమా బాగుంది లేదనేది ఫస్ట్ నువ్వే చూస్తున్నావు కాబట్టి మీరే చెప్పాలి మాకు సినిమా బాగుందా బాగాలేదా అని. హ్మ్. అవన్నీ మేము పెట్టుకున్నాం. వాటి వల్ల మేము బిగినింగ్ డేస్లో అందరూ డైరెక్టర్లు మాతో బాగా ట్రావెల్ అవుతారు. ఎడిటర్ అంటే మా హార్ట్ అండి, లివర్ అండి అని ఏదో అంటూ ఉంటారు, రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి అంటూ ఉంటారు. హ్మ్. మీరు పాత ఇంటర్వ్యూలు చూస్తే. సార్. మరి ఈరోజు ఎందుకు మేము కాదయ్యాం, ఎందుకు అవ్వలేదు, హార్ట్ అవ్వలేదు, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అవ్వలేదు. హ్మ్. అదేంటంటే ఒక సక్సెస్ బిగినింగ్ ఇనిషియల్ డేస్లో మాది తీసుకుంటారు. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి వీళ్ళు చెప్పడం ఏంటి హ్మ్. అన్న చిన్నది ఉంటుంది. అందరూ సార్ అంటారు, మనం సార్ అనం. హ్మ్. ఎందుకంటే బిగినింగ్ డేస్ నుంచి ఉంటున్నాం కాబట్టి. హ్మ్. ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయండి, అటు ఇటు ఉంటాయి. హ్మ్. కొన్ని పేమెంట్ల దగ్గర ఉంటారు. ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ ఇస్తారు మాకు. హ్మ్. అదేంటి సార్ అందరికి పేమెంట్లు బయట ఎక్కువ ఇస్తున్నారు, మాకు మీరు ఇంకా ఫస్ట్ సినిమా నుంచి అదే పేమెంట్ అంటే పేమెంట్ల వల్ల కొన్ని సినిమాలు వెళ్ళిపోయినాయి. కొంతమంది దగ్గర బ్యాడ్ అవుతాం. హ్మ్. రకరకాలండి ఇది. ఆ రోజు నచ్చిన వాళ్ళు మీరేం 10 సినిమాలు చేసి 11వ సినిమాకి నేను ఎందుకు నచ్చను. సార్. అది ఆ తేడా ఉంటుంది. బిగినింగ్ డేస్లో ఇనిషియల్గా చెప్తుంటే వాళ్ళకి మన గురించి చెప్తున్నాడు అన్న ఫీల్ అవుతారు. హ్మ్. పోను పోను అది తగ్గుతుంది, అందరూ సక్సెస్ రావడం కొంచెం మారుతారు. యాక్చువల్‌గా మీతో పాటు పనిచేసిన లేదా మీరు పనిచేసిన డైరెక్టర్లు ఎక్కడైనా సరే ఇండస్ట్రీలో వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది ఆ టెక్నీషియన్‌కి ప్లస్ అవ్వాలి. ఉమ్. బట్ మాతాంకే వెంకటేష్‌కి కొత్త డైరెక్టర్‌ని స్టార్ చేయడమే మైనస్ అయింది అనుకోవచ్చా? అలాగే ఉండదండి. ఇప్పుడు మాకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, చాలామంది కంటిన్యూ కొంతమంది అవుతారు. కంటిన్యూ అవుతున్నారు. కంటిన్యూ అవుతారు, దాని గురించి అని ఉండదు. కొంతమంది మారుతారు, హ్మ్. కొంతమంది అదే నేను చెప్తున్నాను కదండి, రకరకాలు ఉంటాయి. హ్మ్. వాళ్ళు ఎందుకు ఇయ్యలేదు అన్నదానికి వాళ్ళని అడగాలి, నన్ను అడిగి లాభం లేదు. ఒక ఇప్పుడు చిన్న సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఒక చిన్న డౌటు. 'దేశముద్రు' సినిమా ఉమ్, లాస్టు అరగంట ఫైటే ఉంటది. ఉమ్, మొత్తం యాక్షనే ఉంటది. ఉమ్, 'దేశముద్రు' సినిమా చూసినప్పుడు ఉమ్, యాజ్ ఏ ఆడియన్‌గా నాకు సినిమా నచ్చింది. పక్క రోజెళ్ళి 'ఆంధ్రభూమిలో' 'వెన్నెల' అని ఒక ఎడిషన్ వచ్చేది. దానికి ఒక్క స్టార్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి రాశారు. ఉమ్. 100 రోజులు ఆడింది సినిమా అది. బట్ ఆ సినిమాలో ఉన్న అప్పుడు వచ్చిన కంప్లెయింట్ ఏందంటే లాస్ట్ 30 మినిట్స్ యాక్షన్ ఎపిసోడే ఉంది మొత్తం అని చెప్పి. దీనిపైన మీ ఎడిటింగ్ దగ్గర గాని, పూరి జగన్నాథ్ గారి అక్కడ మాట్లాడుకునేటప్పుడు గాని ఏమన్నా డిస్కషన్ జరిగిందా? అలాగే ఉండదండి. పూరి నగర్ దగ్గర చాలా వింటారు ఆయన మాట. హ్మ్. టెక్నీషియన్స్కి వాల్యూ ఇస్తాడు ఆయన హ్మ్. బాగా. హ్మ్. ఆయన షూట్ చేస్తారు, షూట్ చేసిన ఎడిటింగ్ కూడా రాడు ఆయన. సార్. మేము ఎడిట్ చేసి చూపించిన తర్వాత ఆయన ఓకే అంటాడు. ఆయనకి ఏమైనా అనిపించిన చిన్న చిన్న చెప్తాడు, వెళ్ళిపోతాడు ఆయన అంతే. హ్మ్. ఆయనది క్లియర్గా ఉంటుంది. హ్మ్. అంతేగాని దేశముద్రకి నాకు అరగంట ఫైట్ ఉందా అనేది నాకు గుర్తు రిజిస్టర్ రావట్లేదు. అవ్వలేదు. నాకు అర్థం అవ్వలేదు. హ్మ్. పాటలన్నీ బాగున్నాయి. అవును. సినిమా మంచి సినిమానే అనుకున్నాం మేము. హ్మ్. అంతే, నాకు మరి ఆ టైంలో రివ్యూలు నేను చూడలేదు. హ్మ్. రివ్యూల్ని జనరల్గా మేము చూడడం నమ్మం. హ్మ్. రివ్యూలకి సినిమాకి సంబంధం ఉండదండి. రివ్యూ రైటర్ల మీద మీకేమైనా కోపం ఉందా? కోపం అని కాదు, వాళ్ళు అంటే రివ్యూలు రాస్తారు, వాళ్ళు పర్సనల్ది రాయకూడదండి. ఇప్పుడు సినిమా బాలేదని చెప్పడం, నాకు నచ్చలేదని చెప్పడంలో తేడా తేడా ఉంది. కరెక్ట్. మన పర్సనల్ ఒపీనియన్ అది, నాకు నచ్చింది నచ్చలేదని. ఒక యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్కి నార్మల్ పొయిటిక్ ఫిల్మ్స్ నచ్చవు. హ్మ్. యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్ రివ్యూ పొయిటిక్ ఫిల్మ్కి రాస్తే ఏమని రాస్తాడు ఆయన, ఏంటి ఇదని అంటాడు. హ్మ్. వీళ్ళు రివర్స్లో వీళ్ళు అలాగుంటారు. అలాగ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ రాయకూడదు. హ్మ్. ఉమ్.
అది అది ఇంకా ట్రెండ్ అయింది కాబట్టి మనం మేమేం చెప్పలేము. మేమేమంటామంటే ప్రతి సినిమాకి ల్యాగ్ ఉందని అంటారు. రివ్యూ పైన టైటిల్‌కి రాసిన కింద దానికి సంబంధం ఉండదు. ఎడిటింగ్ బాగుందని అంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉందంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ స్లోగా ఉంటే ఎడిటింగ్ ఎలాగ బాగున్నట్టు? అలాంటివి తేడాలు ఉంటాయండి. రివ్యూ రాసిన దాంట్లోనే వాళ్ళు రాసిన రివ్యూల్లోనే మన అర్థం అవుతుంటుంది మనకి. కాబట్టి అది మేము ఇంకా అంత పర్టికులర్‌గా మేము పెద్దగా పట్టించుకోం రివ్యూలంటే. హ్మ్. చూస్తాం, చదవడం అయితే చదువుతాం గానీ, మనం ఎక్కడైనా మేము ఎడిటింగ్ రూమ్‌లో ఫీల్ అయ్యినవి అది క్వెషన్ చేశారనుకోండి, ఓహో! ఈళ్ళకి గూడా అది ఇచ్చింది అయితే మనది కరెక్ట్ అని అలాంటివేవో మేము రీచెక్ చేసుకుంటాం గానీ, దానిపైన డిపెండ్ అవ్వం. సార్. పెద్ద సినిమాలకి అన్నిటికి మినిమమ్ 2.5 ఇస్తారు, 2 ఇస్తారు. చిన్న సినిమాలకి 1 ఇస్తారు, 5.5 ఇస్తారు. ఆ తేడా ఎందుకు రివ్యూల్లో రాసేవాళ్ళకి? పెద్ద సినిమాకి గూడా అలాగే రాయాలి కదా వాళ్ళు. అలా రాయరు. హ్మ్. అలాంటి చిన్న చిన్న తేడాలుంటాయి. చిన్న సినిమాలకి ఇప్పుడు రూ. 1,00,00,000 చేసి ఆ సినిమా 2,00,00,000 కలెక్ట్ చేసిందంటే అది సూపర్ హిట్ కింద లెక్క. కరెక్ట్. అవును. 100,00,00,000 చేసి నీకు 100,00,00,000 కలెక్ట్ చేస్తే అది ఎలా హిట్ నీకు సినిమా? హిట్ అని అంటారు. అది తేడా. ఆ! 100 కోట్ల సినిమా అంటారు. 100,00,00,000 సినిమా అని అంటారు. బట్ ఎంత ఖర్చు పెట్టారు? అదే 100,00,00,000 కదా ఖర్చు పెట్టారు. అంటే రూపాయి కూడా రాలేనట్టు లెక్క కదా! అవును. బట్ రూ. 1,00,00,000 సినిమా చేసింది 2,00,00,000, 3,00,00,000 కలెక్ట్ చేసిందంటే సూపర్ హిట్ లెక్క అది. సూపర్ హిట్. అది ఆ తేడా వాళ్ళు రాయరు ఎప్పుడు. మీడియా కూడా చెప్పదు. అలాంటివి చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటాం అంతే. మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అంతా. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే రివ్యూ రైటర్ల గురించి ఏ విషయం మీదైనా సూటిగా మాట్లాడతారు కానీ మాతోని కే వెంకటేష్ గారు. బట్ ఎక్కడా కూడా కోపంగా కానీ అలా మాట్లాడిన సందర్భాలు కోపం లేవు. అది ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడతారు. అంతే అండి. కానీ ఒక రివ్యూ రైటర్ల విషయంలోనే ఒకసారి మీరు అసహనం వ్యక్తం చేశారు. అసహనం అని కాదండి. నేను దీని గురించే చెప్తున్నాను నేను. హ్మ్. వాళ్ళ పైన మాకేముంటది చెప్పండి? మాకు అదేం లేదు. రివ్యూ రైటర్ల పైన మాకేముండదు. ఎవరి రివ్యూ అంటే నేను అనేది ఏంటంటే 10 నిమిషాలు తీయొచ్చు, 20 నిమిషాలు తీయొచ్చు అని రాస్తారు. హ్మ్. ఒక సినిమా బాగుంది, ఒక 20 నిమిషాలు తగ్గించండి అంటారు. ఆ 20 నిమిషాలు ఏంటో నువ్వు రాయి. సినిమా చూసావు కదా నువ్వు. ఆ 20 నిమిషాలు ఏం తీసేయొచ్చో నువ్వు ఈ సీన్లు తీసేయండి, ఈ సీన్లు తీసేయండి అని రాయండి. ఎందుకు పెట్టాం మేము? దానికి ఏదో ఒక లాజిక్ ఉంటది, ఒక లింక్ ఉంటది కథకి. హ్మ్. అందుకు నేను అంటున్నాను నేను. అవి మేము మా ఎడిటింగ్ రూమ్‌లో మేము అన్నీ డిస్కస్ చేసి డైరెక్టర్ మేము ఊరికనే వెళ్ళం కదండీ. సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు 10 మంది చూస్తారు, అసిస్టెంట్లు చూస్తారు, అసిస్టెంట్ డైరెక్టర్లు చూస్తారు, మేము చూస్తాం, టెక్నీషియన్స్ చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తాడు, ఆర్టిస్టులు చూస్తారు. వాళ్ళందరూ ఫీడ్‌బ్యాక్‌లు తీసుకొని ఎడిట్ చేస్తాం. 20 నిమిషాలు తగ్గిస్తే బాగుంటది. 20 నిమిషాలు ఏం తగ్గించాలని రాస్తే వాళ్ళు అది ప్రాపర్ రివ్యూ లెక్క నా లెక్కలో. సార్. ఊరికనే రాయడం, వేగ్గా రాయడం కాదు కదా అంటాం మేము. యాక్చువల్‌గా నేను చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. వారు ఇంటర్వ్యూలో మన 'జయం మనదేరా' సినిమాకి సంబంధించి ఒక డిస్కషన్ వచ్చిందనమాట. 'జయం మనదేరా' శ్రీహరి గారు వేరే సినిమా చేస్తున్నారు అప్పుడు. అదే టైంలో 2 కథలు సేమ్ ఉన్నాయని చెప్పి డిస్కషన్ నడిచింది. మన తర్వాత ఎన్ శంకర్ గారెళ్ళి మాట్లాడుకొని చూసుకొచ్చుకొని చేశారు. అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా ఆ సినిమాకి తేడా రావడానికో, లేదా భానుప్రియ గారికి సంబంధించినయి ఇలా బాగా లెంత్ అయినయో చాలా ట్రీట్మెంట్ ఎడిటింగ్ టేబుల్ మీద 'జయం మనదేరా'కి జరిగిందని చెప్పి వారే చెప్పారు. చంద్రమహేష్ గారే చెప్పారు. అది 'జయమందిర' ఏంటంటే అండి సినిమా వన్ డే సురేష్ బాబు సినిమాలన్నీ సార్. వన్ డే బిఫోర్ రిలీజ్ అవుద్ది. హ్మ్. ఒక్క షో ఏస్తారు ఎక్కడో ఒక దగ్గర రాజమండ్రిలోనో, హ్మ్. నెల్లూరు సైడ్ ఎక్కడో ఏస్తారు. అక్కడ ఒక షో జనంకి ఏస్తారనమాట. వచ్చిన క్రౌడ్‌కి అంతే. ఇది పర్టిక్యులర్ మేము ఏస్తున్నాం అని చెప్పరు. ఏదో ఆడే సినిమాని తీసే సినిమా అనౌన్స్‌మెంట్ ఏస్తారు. కూడా ఉండదు. ఏముండదు. హ్మ్. సడెన్‌గా మార్నింగ్ తీసుకెళ్ళి ఆ బోర్డ్ పెట్టి ఏస్తారు. హ్మ్. వచ్చిన క్రౌడ్ చూసేసి ఆ క్రౌడ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే. ఎక్కడేసినా జనం ఒపీనియన్ ఒకటే ఉంటది అన్నది ఆయన స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తారు నాయుడు గారు. సురేష్ బాబు. సురేష్ బాబు. ఓకే. అది అక్కడ చూసినప్పుడు ఆ ఫస్ట్ షోకి వెంకటేష్ బాబు చనిపోవడం అవన్నీ చాలా మోసేశారు సినిమా. హ్మ్. క్యాట్ కాల్స్ ఎక్కువొచ్చాయి. అరుపులు గిరుపులు అన్నీ ఓ అని అరిసారంట. హ్మ్. ఎక్కువ ఏడుపులున్నాయని. హ్మ్. అవి ఇమ్మీడియేట్‌గా మేము ఆ తర్వాత మ్యాట్రిక్ షాట్లు అనేవి తీశారు. గాల్లో ఉండి మ్యాట్రిక్ షాట్ అప్పుడు ఏవో వచ్చిందని చెప్పి తీశారు. ఓకే. ఆ ఫైట్‌లు, ఆ షాట్‌లన్నీ అరుస్తున్నారని చెప్పి మీ ఎడిటింగ్ రూమ్‌లో అది డ్యామేజ్ కంట్రోల్ జరిగింది. ఇమ్మీడియేట్‌గా ఆయన ఇంక మాట వినలేదు సురేష్ బాబు. హ్మ్. ఇక్కడంతా అరుస్తున్నారు వెంకటేష్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడి నుంచి ఇక్కడ తీసేయండి అని చెప్పి హ్మ్. నెక్స్ట్ డే రిలీజ్‌కి అది లేదు. ఓకే. అలా సినిమాని ఆళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. అందరి ఒపీనియన్ ఇప్పుడు ఎవరు 10 మందికి సినిమా చూపిస్తారు. 10 మందిలో ఎవరైనా ఒక్కళ్ళు బాలేదన్నారన్నా ఎందుకు బాలేదన్నారని ఆళ్ళని కూర్చోబెట్టి అడుగుతారు. హ్మ్. ఆ డిస్కషన్ ఉంటది వాళ్ళ దగ్గర. బట్ అలాగ డ్యామేజ్ కంట్రోల్ అయిన సినిమా అది. ఆ! కానీ 15 నిమిషాల పైన నిడివి ఉండే సినిమాని తీసేసారంట నిజంగా. 18 మినిట్సో, 20 మినిట్సో తీసేసామండి అది. అవునా? ఆ! ఆ! ఆ ఏడుపు సీన్‌లన్నీ తగ్గించేసాం. జనం చూడట్లేదది. కొంచెం ఆ తమిళ్ ఫ్లేవర్ ఎక్కువుందన్నట్టు అనిపించిందని చెప్పారని, అప్పటికప్పుడు నిర్దాక్షిణ్యంగా ఎడిటింగ్ రూమ్‌కొచ్చాను కూర్చొని ఇక్కడి నుంచి ఇక్కడ తీసేద్దాం, ఇక్కడి నుంచి తీసేద్దాం అని చెప్పి దాన్ని ఎలా స్మూత్ చేయాలో చేసేసి అసిస్టెంట్‌లెళ్ళి ఆ నైటే ఎళ్లి థియేటర్‌లో ఎక్కడుంటే అక్కడ ప్రింట్ అంటే ఆ ప్రింట్‌లో రిమూవ్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. సార్.
అలా ఆ డ్యామేజ్ కంట్రోల్ అయ్యిందనమాట. అలా అన్ని సినిమాలకు ఉంటుందండి అక్కడ. సురేష్లో జరిగే సినిమాలన్నిటికీ ఉంటుంది. సార్. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఆ చిన్న సక్సెస్ రేషియో ఉంటుందండి. ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు సినిమాలో. అందరు ఇన్వాల్వ్ అవుతారు, ఈయన కొంచెం ఒక స్టెప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. అయితే ఒక చిన్న సరదా క్వశ్చన్ సార్. సురేష్ ప్రొడక్షన్స్‌లో నాయుడు గారి టీము, సురేష్ బాబు గారి టీము 2 వేరుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళవే. బట్ టీమ్స్ వైస్ విడిపోయి ఉంటారు. సరదాకి అంటే వర్క్ కోసమే అని చెప్తూ ఉంటారు. కరెక్టేనా? అదేం ఉండదండి. సురేష్ బాబు టీము, నాయుడు గారి టీం అనేది ఉండదు. హ్మ్. నాయుడు గారు ఏంటంటే స్పీడ్. ఆయన ఒకసారి కథ విన్నాడా, నచ్చిందా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు ఆయన. హ్మ్. సురేష్ బాబు వాళ్ళకి కాదు. కథ నచ్చినా సరే ఇంకొక నలుగురికి చెప్పి వాళ్ళందరిని బాగుందంటేనే సినిమా చేస్తాడు ఆయన. సార్. ఆ తేడా ఉంటుంది అంతే. నాయుడు గారు అంటే ఆయనకు నచ్చిందంటే సినిమా షూట్ చేస్తారు, తీసేస్తారు. హ్మ్. సురేష్ బాబు ఏంటంటే ఇంక మేకింగ్ సైడ్ కానీ ఆటలకు కానీ కొంచెం ఇంకా రిచ్గా ఉండాలి. ఆ సీన్ ఎంతవరకు రిచ్ ఉండాలంటే రిచ్గా ఉండాలని ఆటల్లో కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సార్. అంతే తేడా, అంతేగాని ఇంకేం ఉండదు. ఇన్నేళ్ల ప్రయాణంలో మాతాన్కే వెంకటేష్‌కి వర్క్ నేర్పించిన డైరెక్టర్ అంటే మీ వర్క్‌ని ఎన్హాన్స్ చేసిన ఈ మూమెంట్‌లో నేను కొత్తది తెలుసుకున్నాను. ఇతని పరిచయం వల్ల నాకు కొత్తది పరిచయం అయింది. అలాంటి డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? అందరు డైరెక్టర్ల దగ్గర నేర్చుకుంటామండి. ప్రతి సినిమా మాకు ఒక లెసన్ లానే ఉంటుంది. సార్. ఒక సినిమా అనేది ఏం కాదు. ఇప్పుడు రాజేంద్ర గారు మాకు నేర్పించారు, ఎక్కువ నేర్పించారు. జయంత్ గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాం మేము. బిగినింగ్ డేస్లో ఆయన సినిమాలన్నీ మేమే చేసాం. సూపర్ సక్సెస్ మూవీస్ అన్నీ. అన్నీ ఆయన నేర్పించారు. ఆయన స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సురేష్ కృష్ణ గారు నేర్పించారు ఆయన. మురళీమోహన్ రావు గారు ఫస్ట్ నాకు నన్ను మా ఫాదర్ ఎడిటర్గా ఉన్నా నా ఉద్యమం నువ్వు వచ్చి కూర్చో అని చెప్పి ఆయన నాతో చేయించుకుండేవారు. సార్. బి గోపాల్ గారి సినిమాలకి ఫస్ట్ రష్ కట్ చేసింది నేను ఆయన సినిమాకే. ఇలా అందరూ ఉంటారండి. ప్రతి డైరెక్టరు మాకు ఎక్కడో ఒక దగ్గర మేము నేర్చుకుంటాం. బొమ్మరేడు భాస్కర్ అవని, శేఖర్ కొమ్లా అవనివ్వండి, మోహన్ కృష్ణ గారు అవనివ్వండి, వీళ్ళందరూ మాకు ఎంతో అంటే వాళ్ళు సినిమా చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో మాకు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఏదో రొటీన్గా ఏదో చేయడం అనేది ఉండదు. ఏదో కొత్తదనం ఉంటుంది ప్రతి సినిమాకి. ఈ ఏజ్లో కూడా మాకు కొత్తగా ఏదో చెప్తూ ఉంటారు. ఇలాగ ఆలోచిస్తున్నారా వీళ్ళు, మనం ఎందుకు ఇలాగ ఆలోచించలేదు అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సార్ నేను ఇలాగ అనుకున్నాను, మీరు ఎలా ఎడిట్ చేశారంటారు. మేము ఒక్కొక్కసారి మేము అనుకున్న దానికంటే బెటర్గా వచ్చిందని అంటారు. ఇలాంటివి రకరకాలు ఉంటాయండి, ప్రతి సినిమాకి ఉంటాయి. ఈ ప్రయాణంలో పూరి గారితో మీ ఫస్ట్ అసోసియేషను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం అనుకోవచ్చు. సో ఆ డే 1 మీ ఇద్దరు మీటింగ్ ఎలా జరిగింది? బాగా ఏమన్నా గుర్తుందా? అది అంటే ఏమో తెలియదండి నాకు. సినిమా అయితే నాకు ఇచ్చారు. ఎలా వచ్చిందని గుర్తు? మా ఇంటి కింద ఆఫీస్ ఉండేది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఆఫీస్ తీసుకున్నారు సార్. మా ఫిల్మ్ నగర్ ఇంట్లో కింద వాళ్ళు ఆఫీస్ రెంట్కి తీసుకున్నారు. అలా పరిచయం. అలా నేను ఎడిటర్గా ఉండడం నాకు ఇచ్చినట్టున్నారు. బట్ ఏమో మరి నాకు ట్రావెల్ అయితే పూరి జగన్నాథ్ తోటి బాగా ట్రావెల్ అయ్యాను. సార్. ఆయన టెక్నీషియన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. మేము ఏమైనా చెప్పినా వింటారు. ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకుంటాడు ఆయన. నెగిటివ్ ఆ సినిమా ఇది బాగాలేదండి అని అన్నా కూడా ఫీల్ అవ్వడు. చాలా పాజిటివ్గా తీసుకుంటాడు. ఎందుకు అండి అని అంటాడు. ఇది ప్రాబ్లం అండి దీంట్లో సినిమాలో అంటే ఏమైనా చేయగలమా అని చూస్తారు. ఇంకా లేదు అంటే ఆయన ఓకే అని అంటాడు. దాన్ని డ్యామేజ్ ఎంతవరకు కంట్రోల్ చేయకుండా చేస్తారు. బట్ 90% ఆయన చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. టెక్నీషియన్స్ కంఫర్టబుల్ డైరెక్టర్ ఆయన. పూరి గారితో మీకు ట్రావెల్ ఉంది కాబట్టి ఒక 3 సినిమాల గురించి, పూరి గారి 3 సినిమాల గురించి మీరు పనిచేసినవి మాట్లాడుకుందాము. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లను కలిశాను, చాలామంది డైరెక్టర్లను కలిశాను. చాలామంది చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఆ సినిమాలో ఉండే ఎమోషన్స్ అది దేనివల్ల బ్యూటీ వచ్చిందో తెలియదు. ఆ రైటింగ్ వల్ల, డైరెక్షన్ వల్ల, ఎడిటింగ్ వల్ల ఆ సినిమా తెలియదు కానీ సార్ ఆ హ్యూమన్ ఎమోషన్స్ మళ్ళీ ఇంకో సినిమా రాదు. ఈవెన్ కోనా వెంకట గారు కూడా ఇదే మాట చెప్పారు నా ఇంటర్వ్యూలో. అదొక అద్భుతం హ్యూమన్ ఎమోషన్స్లో అని చెప్పేసి. సో మీకు ఆ సినిమాతో మీ ట్రావెలింగ్లో గుర్తుండిపోయే మూమెంట్స్ లేదండి. ఇప్పుడు జనరల్గా మదర్ అండ్ ఫాదర్ ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి మేము అనలైజ్ చేసుకునేది ఏంటంటే మాకు నచ్చడానికి కారణం ఏంటంటే ప్రతి తల్లి కొడుకుకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. సో బట్ ఆ సినిమాలో మీకు ఫ్రెండ్స్లా ఉంటారు. అది కనెక్ట్ అయ్యారు అందరూ జనం అన్నది అదే దాని హిట్కి కారణం. ఆ ఫ్లేవర్ అనేది మేము అనుకోవడం. సార్. ప్రతి దాంట్లో అలా ఉండరు. ఇప్పుడు తొలి ప్రేమలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఉంటుంది. కరెక్ట్. అలాంటిది రియల్ లైఫ్లో ఉండవండి. అవి ఎక్కడో ఉంటాయి. ఆ రియల్ లైఫ్లో అయ్యో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మదర్ ఉంటే బాగుంటుంది, ఇలా కొడుకు ఉంటే బాగుంటుంది అని కనెక్ట్ అవుతారు చూస్తారు ఆడిటోరియం. అవి పెద్ద హిట్ని చేస్తాయి సినిమాలు. అవి ఎమోషన్ ఇది పట్టుకోగలిగితే. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అన్నిట్లో అవి ఉంటాయి. ఇప్పుడు ఇడియట్ ఉంది. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామంటే మనం 10 సార్లు ఆలోచించి అమ్మాయి ఏమనుకుంటుందని చెప్పి వెళ్ళి మాట్లాడతాం.
ఐ లవ్ యూ ఏదో చెప్పాలనుకుంటే భయపడతారు. దాంట్లో హీరో క్యారెక్టర్ చేసిన అలా ఉండదు, డైరెక్ట్గా వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. అది ఒక ఫ్యాంటసీ. అలా అయ్యో ఇలాగుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ ఆడిటోరియంలో, అవి హిట్ అవుతాయి అని మా మేము నేర్చుకున్నాం ఇవన్నీ అంతే సార్. అవి మేము ఎక్కడో కనెక్ట్ అయ్యామనుకోండి. అలా హ్యాపీ డేస్ ఉంది, అయ్యో కాలేజ్ డేస్, నేనైతే కాలేజ్కి వెళ్ళలేదు, కాలేజ్ డేస్ ఎంత అందంగా ఉంటుందా అసలు, కాలేజ్ ఒక ఫ్యాంటసీ లాగా అనిపించింది చూసినప్పుడు, అది ఇష్టపడ్డాం. అది ఆడిటోరియం కూడా అలాగే, ఆ యూత్ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఆటోలో 3 కాలేజ్కి వెళ్ళే కుర్రోళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళవలసిన కుర్రోళ్ళు అందరూ అయ్యో కాలేజ్ ఎంత బాగుంటుందా అన్న ఫీల్ అయ్యారు. అవును ఆ ఎమోషన్ని పట్టుకోగలిగితే అవి పెద్ద సినిమాలని లెక్క మాకు. సార్. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి సినిమా చేసినప్పుడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అయ్యో మనల్ని ఎవడైనా పెళ్ళికి ఇలా పిలిస్తే బాగుంటుంది, ఆ జర్నీలో ఎలా వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అవి కనెక్ట్ అవుతాం చూస్తారు, అవి పెద్ద హిట్ అవుతాయని మా ఫీలింగ్. అది ఆడిటోరియం అలా కనిపిస్తుంది, ఆడిటోరియంకి అలా కనిపించాలి ఆడియన్స్కి. అండ్ పోకిరి విషయానికి వస్తే పోకిరి గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. నా మొదటి ప్రశ్న ఏంటంటే, క్లైమాక్స్లో నాజర్ గారు తన కొడుకు ఎవరో రివీల్ చేసి చెప్తారనమాట. ఆడియన్స్కి మనం ఫేస్ చూపించేస్తాం, మహేష్ బాబు గారిని గ్రౌండ్లో ఆ హెలికాప్టర్ షాట్ అక్కడ రివీల్ చేసేస్తాం. ప్రకాష్ రాజుకి తెలియదు, ఎందుకంటే మనకు ఆడియన్కి చూపించాడు కాబట్టి. తర్వాత మళ్ళీ కారు దిగి పరిగెత్తేటప్పుడు కూడా మనం ఫస్ట్ అంతకు ముందు షాట్లోనే మహేష్ బాబు పోలీస్ అని చూసుంటాము, పరిగెత్తేటప్పుడు కూడా అదే ఎమోషన్ క్యారీ అయింది. సో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్ క్యారీ అయింది ఆ క్లైమాక్స్కి? పోకరి మేము డే వన్నే పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాం సార్. డే వన్నే పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాం. పోకరికి ఏంటంటే రిలీజ్ తర్వాత ఆ బెగ్గర్ కామెడీ తీసేద్దామని రిలీజ్కి ముందు ప్రొజెక్షన్లు వేసినప్పుడు, ప్రివ్యూలు వేసినప్పుడు సినిమా అంతా బాగుంది, బ్రహ్మానందం గారు బెగ్గర్ కామెడీ అడ్డుతుంది సినిమాకి అని పెద్ద డిస్కషన్ పెట్టారు. తీసేద్దామని ఆలీ బెగ్గర్ కామెడీ తీసేద్దాం. అవునవును. దానికి నేను స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ గారికి. పూజ అన్నారు ఫోన్ చేసి, సార్ ఇది తీసేద్దాం అంటున్నారు వెంకటేష్, తీసేద్దామా అని. లేదు సార్ ఉంచండి సార్, మరీ లేకపోతే మరీ హెవీ ఫీలింగ్ వస్తుంది, కామెడీ టోన్ డౌన్ చేస్తుంది సినిమా అని, కాబట్టి అది ఉంచండి అని చెప్పి ఉంచాం. అంతేగాని పోకిరికి పెద్ద మాకేమీ డిస్కషన్సే అవ్వలేదండి సార్. డే వన్ నుంచి సూపర్ హిట్ అనుకున్నాం మేము సినిమా. ఎందుకు సార్ పోకిరి మాత్రమే ఎందుకు అంత స్పెషల్ మీ దృష్టిలో? అంటే 75 సంవత్సరాల సినిమా రికార్డును అప్పుడు బద్దలు కొట్టిన సినిమా. యాక్చువల్గా చెప్పాలంటే పోకిరి, ఇడియట్ కొంచెం ప్యారల్గా దగ్గర ఉన్న సినిమాలండి. దాంట్లో పోకిరిలో, దీంట్లో ఇడియట్లో కూడా హీరో వచ్చి ఇది ఇతను ఇన్ఫార్మర్, దీంట్లో పోలీస్ ఆఫీసర్. కొంచెం క్యారెక్టరైజేషన్ అలాగే రెండు సినిమా కటింగ్ ప్యాటర్న్లు రెండు సినిమాకి ఒకలా ఉంటాయి. ఇడియట్ టు పోకిరి, అమ్మా నాన్న తమిళ మిగతా సినిమాలు వేరేగా ఉంటాయి. హీరో తెలిసి చేస్తూ ఉంటాడు. అందుకు మేము ఎలా కట్ చేసామంటే ఎవరైనా క్వశ్చన్ వేయక ముందే ఆన్సర్ వస్తూ ఉంటుంది హీరో దగ్గర నుంచి, ఆ టైమింగ్ పెట్టాం మేము. ఇడియట్లో కూడా అలాగే ఉంటుంది, పోకిరికి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా ఎడిట్ చేసేసాం, హీరో ఏంటంటే తెలిసి చేస్తున్నాడు సినిమాలో. సార్ అతను ఇలా అడిగితే ఇలా మాట్లాడడానికి ప్రిపేర్ అయి ఉంటాడు అన్నిటికీ, తెలిసి చేస్తున్నాడు కాబట్టి ఎక్కడ ల్యాగ్ ఉండదు. హీరో క్వశ్చన్ వేయక ముందు ఆన్సర్ వస్తుంటుంది. ఓకే, ఆ ఫాస్ట్నెస్ అక్కడ నుంచి తీసుకున్నాం. నువ్వు నాకు నచ్చావంటే నాకు కూడా అంటాడు అక్కడ హీరో, గ్యాప్ ఇడు, అది ఇంకా అతనికి కాలేటట్టు ఉంటుంది. ఆ టైమింగ్ పట్టుకున్నాం మేము పోకిరికి కానీ ఇడియట్కి కానీ అలా. సూపర్ సార్. అయితే ఆంధ్ర వాళ్ళ విషయానికి వచ్చేలేకే సినిమా అయిపోయింది, పూరి జగన్నాథ్ గారు రష్ చూసుకున్నారు, మీతో మాట్లాడారు, కానీ ఆ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బతికించుకోవాలని చాలా తాపత్రయపడ్డారంట ఆయన. ఏం లేదండి, మా ఆంధ్ర వాళ్ళ నాకు పర్సనల్గా నచ్చలేదు. నేను చెప్పాను ఆయనకి, అండర్ ప్రొడక్షన్లోనే చెప్పా, నాకు నచ్చలేదు అంటే ఎందుకు అని అన్నాడు. యంగ్ క్యారెక్టర్ బాగుంది సార్, ఆ ఓల్డ్ క్యారెక్టర్ చాలా చిన్న అబ్బాయిలా ఉన్నాడండి ఎన్టీఆర్. ఆ యంగ్ క్యారెక్టర్ని, ఏజ్డ్ క్యారెక్టర్ని చూడలేకపోతున్నామండి, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆ గెటప్ కానీ అది కొంచెం మిస్ఫైర్ అవుద్దేమో అని అనుకున్నాం. దానివల్ల ఆడిందా దానివల్ల ఆడలేదా నాకు తెలియదు కానీ, బట్ మేమైతే అంత ఆయన సినిమాల్లో గ్రేట్ ఫిల్మ్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్. అది చెప్పాం, ఫ్రాంక్గా చెప్తాం. అలా ఇవన్నీ చెప్తామండి, ఆయన ఏం పాజిటివ్గా తీసుకున్నారు. ఎక్కడ అయ్యో ఇలాగన్నాడు వెంకటేష్ అని ఎప్పుడు ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. సార్ ఇండస్ట్రీలో మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నా దాకా వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నేను తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాను. పూరి జగన్నాథ్ గారితో మీకు గ్యాప్ రావడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూ సార్? అంటే చెప్పకూడదు, ఒక అంతకు అదే అదేనా? అంటే ఫస్ట్ ఫిలిం నుంచి అదే పేమెంట్ ఇస్తున్నారు. పోకిరికి సార్ అదే పేమెంట్ ఇస్తే ఎలాగండి, కొంచెం పెంచండి, అన్నీ ఆయన ఓన్ ప్రొడక్షన్ అనమాట. బయట చిన్న సినిమాలకి నేను ఎక్కువ తీసుకుంటున్నాను, పెద్ద సినిమాకి కూడా నేను దానికంటే తక్కువ తీసుకుంటే బాగుండదని అడిగాం. ఆయన హర్ట్ అయ్యాడు అన్నట్టు అన్నారండి. అది నాకు కరెక్ట్గా తెలియదు, నేను అనుకోవడం ఇది.
అలా అంటే కొంతమంది టీం మారాం. పోకిరి దేశముద్ర తర్వాత. అవును. ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే అంతేలే అయ్యుండొచ్చు. అదే అయ్యుండొచ్చు నాకు తెలిసి. సో ఇది జస్ట్ కనుక్కోవడానికి పర్సనల్‌గా అడిగింది. నాకు ఆయనకి నాకు ఇప్పుడు ఈ రోజుకి ఆయన ఎక్కడైనా చూస్తే మాట్లాడతారు. ఉమ్. ఏ డైరెక్టర్ అయినా మాతోటి బాగానే ఉంటారు. వాళ్ళు సినిమా ఇస్తేనే మంచి, సినిమా ఇవ్వకపోతే మంచినేం కాదు. సార్ హ్మ్. అయితే మీరు పోకిరి సినిమాకి ఎడిటర్ కాబట్టి ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ గారు మాట్లాడుతూ పోకిరిలాగా లేదు, పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను. నాకేం కొత్తగా అనిపియలేదు. నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను. ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ, ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్‌గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. హ్మ్. ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు. హ్మ్. ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, హ్మ్. మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన్ని ఆపాలి. హ్మ్. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే. నాకు తెలియకంటే మాట్లాడకూడదు. హ్మ్. నేనైతే హోల్డ్ చేసేవాడిని. సార్ భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. హ్మ్. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, సార్. అలాగనమాట. సార్. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్ ఆయన. ఇది అక్కర్లేదండి తీసేయండి, ఇది అక్కర్లేదని తీసేయండి అంటూ ఉంటాడు ఆయన. ఆయన్ని హోల్డ్ చేయాలి. సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి అది. సార్. మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఆయన్ని హోల్డ్ చేయాలి. సార్ 'దిల్ రాజు' గారి అసోసియేషన్‌తో మీకు స్టార్ట్ అయింది 'ఆర్య' నుంచా? ఆర్య నుంచి. 'ఆర్య' నుంచి. 'ఆర్యలో' హీరో క్యారెక్టరైజేషన్ చాలా అప్పటి వరకు కొత్తగా ఉంటది. మీరు ఆ సినిమా చూసిన తరువాత ఎడిటింగ్ రషెస్ చూసి ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు గానీ, లేదా చేసే క్రమంలో గానీ, ఈ డైరెక్టర్ ఎవరో మామూలోడు కాదు అనే ఒక ఫీల్ ఎప్పుడన్నా కలిగిందా మీకు? చెప్పాం మేము. హ్మ్. నాకు ఆర్య ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపారు సినిమా వాళ్ళు. ఓకే. ఎక్కువ కన్ఫ్యూజన్గా వెళ్తుంది అటా ఇటా, ఏంటి అసలు బాగుందా బాగాలేదా అంటే, నేను సినిమా చూసి నాకైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పా, చాలా బాగా తీసినట్టు సార్, చాలా బాగుంది సార్ సినిమా అన్న. పెద్ద హిట్ అవుద్దని అన్న. అవి ఉంటాయండి. ఆయన దిల్ రాజు గారిది, ఆయన కూడా సురేష్ బాబు వల్ల చాలా ఓపెన్గా తీసుకుంటారు. ఆయన బన్నీ వాసు చాలా చాలా ఓపెన్గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా హర్ట్ అవ్వరు, నవ్వుతారు. ఎందుకు అని అంటారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, అవి ఉంటాయి. ఆర్యాకి మేము డే వన్నే అన్నాం, సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు, సార్. చాలా మోడర్న్గా అనిపించింది. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం ఆ సినిమా ఆడద్దని. సూపర్. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చేసి మన 'భద్రా' సినిమా గురించి సార్. ఒక పరిపూర్ణమైన స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు 'భద్రా' సినిమా చూస్తే. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ హీరో క్యారెక్టరేషన్ కానీ, బోయపాటి లాంటి ఒక కొత్త దర్శకుడు మీ దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పి, లేదా ఆ సినిమా తీసి మీకు ఇచ్చినప్పుడు ఆ సెన్సిబిలిటీ గురించి, అంటే అంత సెన్సిబిలిటీ నేను బోయపాటి గారిలో మాస్ చూశాను కానీ 'భద్రా' కాస్త పక్కకు ఉంటుంది ఆయన సినిమాల్లో. 'భద్రా' సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? లే బాగానే మాకేమి మేము సరదాగానే చేసామండి ఆ సినిమా. కొన్ని సీన్లు, ఇంపార్టెంట్ సీన్లు కొన్ని కావాలనుకున్నారు, అది మేము అక్కర్లేదని మేము డిస్కస్ చేసి తీసేసాం. క్లైమాక్స్లో ఓకే. హీరో వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది విలన్కి, అది ఇక్కడే వార్నింగ్ ఇచ్చేస్తే క్లైమాక్స్ పండదని చెప్పి తీసేసాం. అలాంటివన్నీ వింటారు. ఎందుకు మేము ప్రాపర్గా మేము చెప్పిన దానికి ప్రాపర్గా రీజన్ ఇవ్వాలి. ఆ రీజన్ ఇవ్వకపోతే మేము ఊరికనే బాగాలేదని చెప్పకూడదు కదా. దీనివల్ల ఇదండి అని చెప్పి రీజన్ ఇచ్చామనుకోండి, వింటారు. అంతే అండి. అది ఆ సినిమా అన్ని సినిమాలకి డిస్కషన్ అనేది ఉంటుంది ఎడిటింగ్ రూమ్లో, ఎందుకు ఏంటి అనేది ఉంటుంది. ఆ డిస్కషన్ ప్రాపర్ మేము ఏదో సినిమా జనరల్గా బాగాలేదని చెప్పాం సార్, దీనివల్ల ఇది బాగాలేదండి, రీజన్ చెప్తాం. ఆ రీజన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఓకే, ఆన్సర్ లేకపోతే మా మాట వింటారు సార్. ఇలా. అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మాతాండ్కే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ను కానీ కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్ అది. ఆ నోట్స్ను కానీ బుక్గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నావల్ ఎక్కువ చదివేవాడిని, ఇంగ్లీష్ నావల్స్.
చదివేటప్పుడు ఆయన అన్నాడు, "వెంకటేష్ ఒక్క సినిమా ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకేం చెప్పారు, మురళీమోహన్ గారు చెప్పారు. హ్మ్. ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి నువ్వు. హ్మ్. ఏం జరిగిందో రాసి పెట్టుకో. అది నీకు ఫ్యూచర్‌లో పనికొస్తది. నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి ఏదైనా సరే నీకు అది పనికొస్తదని" అన్నారు. అందుకు మేము ఫ్రాంక్‌గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన. సార్. ఫస్ట్‌లో మనకు సినిమా నచ్చకపోవచ్చు. రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుందనొచ్చు. అవును. అలా మారుతది కాబట్టి రిలీజ్‌కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం. ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్‌కి నాకు జరిగిన గొడవలు, హ్మ్. లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, ప్రొడ్యూసర్‌కి డైరెక్టర్‌కి జరిగిన గొడవలు గానీ ఒక పేజ్ రాస్తాం. ఆ సినిమాకి జరిగిన ట్రావెల్. హ్మ్. సినిమాని మేము ఏమనుకుంటున్నాం, హిట్ అవుద్దనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్దనుకున్నామా, చూసిన వెంటనే ఏమనుకున్నాం సార్. అనేది ఒక పేజ్ రాస్తాం. రాసి పెట్టుకుంటా నేను. అదే సార్ అన్ని చాలా హిట్ 90 సినిమాలకు సంబంధించి ఉందంట. ఉంటది. అన్ని సినిమాలకు ఉంటది. దాంట్లో జరిగిన గొడవలు. హ్మ్. ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు చేసినప్పుడు గొడవలేం కాదు. మాకందరికి సినిమా నచ్చింది. హ్మ్. కొంతమందికి మేము సినిమా వేసాం. హ్మ్. వేస్తే వాళ్ళందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమకా? తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్‌కి. ఆ! ప్రీమియర్ అంటే ప్రివ్యూకి. ఆ! బయటకొచ్చి ఇదేం సినిమా సార్ అసల హీరో ఏం చేస్తున్నాడండి, అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో హ్మ్. అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు. ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్‌లో. హ్మ్. అన్నీ మేల్ వాయిస్‌లు ఉన్నాయని అన్నారు. ఆళ్ళు చెప్తే కానీ మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు. ఫీమేల్ వాయిస్ లేదని. హ్మ్. ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆ ఫీడ్‌బ్యాక్‌లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. హ్మ్. అది బయటికెళ్తే కాంట్రవర్సీ అవుద్ది. మాకు మేము చూసుకోవడానికి మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటది అంతే. అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను. ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఏమైనా ఉంది సార్ దాన్ని బుక్‌గా ఆ! తీసుకొచ్చే ఆలోచన? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే ఆ! అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన అందరూ కౌగిలించుకుంటారని చేసుకుంటారు. హ్మ్. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్‌గా అది ఉండదు. ఏటీ రూమ్‌లో ఎలా కొట్టుకున్నారు, ఏంటనేది మాకు తెలుస్తది. మా దగ్గర జరుగుతాయి అన్నీ. హ్మ్. అన్ని సినిమాలకి ఉంటాయి పెద్ద సినిమాలకి. సార్. 90% అవి వెళ్తే మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా. అది మనకొక ఆ సినిమాకి ఇలాగున్నారు, దాని తర్వాత ఇలాగున్నారా అన్నది తెలుసుకోవడానికి బాగుంటది అంతే అది. ఆ! అండ్ నాకు ఇంకొక అదే. డౌట్ సార్. 'బొమ్మరిల్లు' క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద హ్మ్. అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్‌లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్ ఒక ఇంట్లో నిలబడి. హ్మ్. అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి. ఎందుకు ఆహ్, లేవు? ఆ! బట్ అద్భుతంగా పేలింది. హ్మ్. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్‌గా మీరేం ఫీల్ అయ్యారు? ఆ ఇప్పుడు 'బొమ్మరిల్లు' క్లైమాక్స్? బొమ్మరిల్లు క్లైమాక్స్ అదేనండి నేననేదేంటంటే ఇప్పుడు అందరూ తండ్రులని అనలేరు. హ్మ్. తండ్రిని అనడం అనేది పాయింట్ ఔట్ చేయడం అనేది తండ్రి మంచోడే. అవును. బట్ తండ్రిని క్వెషన్ చేయడం అనేది ఉంటారు చూసారా? అందరూ హ్మ్. చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్‌లో ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి హ్మ్. హై అవుద్ది. కరెక్ట్. ఆ! బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్‌ని కూడా కాదు. సార్. జెనీనియా నో అంటది. అవును. నేను ఈ ఇంట్లో ఉండలేను అంటది చూసారా? అది చూసి మేము అన్నాం. మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. హ్మ్. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితోటని మాకు తెలుసు. హ్మ్. ఈ సీన్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదొచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏదైతే నచ్చాడని ఆ! చెప్పాడు. ఇప్పుడు అయ్యా నచ్చలేదంటున్నాడు. నన్ను నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును. అది మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్దనేది మేము ఎక్స్‌పెక్ట్ చేయలే. సార్. ఎడిట్ చేస్తున్నప్పుడు. హ్మ్. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్ ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటదండి అంతే. అవి జడ్జ్‌మెంటల్ వైస్ ఇలా ఉంటాయి మావి. తప్పవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎక్సైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి కొత్తగా వచ్చి బెటర్‌గా వచ్చిందనుకోండి హ్మ్. చెప్తాం. చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్ 'బొమ్మరిల్లు' సక్సెస్ తరువాత మన 'దిల్ రాజు' గారి ఆనందాన్ని చూడాలి అంటే 'బొమ్మరిల్లు' సక్సెస్‌ని ఎంజాయ్ చేసే మూమెంట్‌లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేసాడు. ఆయనకి చాలా కోరికంట. జనాలు 'దిల్ రాజు' గొప్ప సినిమా తీశాడు. టికెట్లు తీసుకుంటున్నారు. హౌస్‌ఫుల్‌లు పడుతున్నాయి ఇయన్నీ కూడా. 'బొమ్మరిల్లు' సక్సెస్‌ని 'దిల్ రాజు' గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుందా? లేదండి. ఆయన అన్ని సినిమాలకి ఫుల్‌గా ఇన్వాల్వ్ అవుతారాయన. హ్మ్. అంటే అన్ని సినిమాలని ఓన్‌గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారాయన. హ్మ్. మిక్సింగ్‌లో కూర్చుంటాడు. ఆయన అంటే ఎక్కడికి ఇంటికెళ్ళడు ఆయన. హ్మ్. వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్‌గా ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. హ్మ్. ఆ రోజుల్లో బిగినింగ్ డేస్‌లో అనేవాడాయన. సార్. అందరూ నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి నన్ను. హ్మ్. ఫుల్ అవ్వాలి. అదొక జాయ్ నాకనేవారు. సార్. అలాగా అవన్నీ కంటిన్యూ అయ్యాయండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్‌లో రిలీజ్ చేయడం వల్ల హ్మ్. ఈరోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి. ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. సార్. ఆ! అండ్ కాస్త కరెంట్ సిట్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు
ఎడిటింగ్ అంటే ఏ విభాగంలోకైనా ఏఐ అనేది చాలా ఉమ్. కీ రోల్ అయిపోయింది. సో, ఎడిటింగ్‌ని ఏఐ ఎలా ప్రభావితం చేస్తుంది? వర్క్ ఎన్హాన్స్‌కి ఉపయోగపడుతుందా? లేదా ఎడిటర్‌లకి ఏఐ ఛాలెంజ్ అయిందా? ఇప్పుడు మాన్యువల్ ఫిల్మ్ మేము ఎడిట్ చేసేటప్పుడు ఒక సినిమాని ఒక ఎడిటర్ ఎడిట్ చేయాలి అంటే దానికి నలుగురు అసిస్టెంట్లు ఉండాలి. హ్మ్. నెగిటివ్ కట్ చేసేయడానికి ఒక ఇద్దరు ఉండి దానికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. సౌండ్ సింక్ చేసి కట్ చేయడానికి ఒక మనిషి ఉంటే దానికి అతనికి ఒక ఇద్దరు అసిస్టెంట్లు ఉండాలి. అంటే సినిమాకి ఒక 10 మంది ఉండేవారు. సో, ఒక సినిమాకి 10 మంది అసిస్టెంట్లు టీమ్. టీం ఉండాలి మినిమం. హ్మ్. ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఆ 10 మంది ముగ్గురు నలుగురు అయ్యారు. హ్మ్. ఏఐ వల్ల ఇంకొక ఇద్దరు తగ్గుతారేమో, అంతేగాని ఎడిటింగ్ కంప్లీట్గా పోదండి. సో, అదే ఎడిట్ చేసి అదే ఇచ్చేయడం అనేది ఉండదు. హ్మ్. ఏఐ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక టెక్నాలజీ అంతే. అది ఎమోషన్ని తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి అనేది అది చెప్పలేదు. సో, అది మనం అనుకొని ఎడిట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎలాగే షూట్ చేసేటప్పుడు వైడ్ లాంగ్ క్లోజులు తీస్తున్నారో, హ్మ్. ఎక్కడ క్లోజ్ షాట్ పడితే బాగుంటుంది అనేది మేము ఫీల్ అయ్యి మేము ఎడిట్ చేయాలి. అలాగే అది కంప్యూటర్లో చేసేయలేదు, కరెక్ట్. ఆటో ఎడిట్ చేసేయలేదు. అది ఓ ఎమోషన్ పట్టుకోవాలి కదా. ఎమోషన్ పట్టుకోలేదు. హ్మ్. ఎమోషన్తో కూడింది ఫిలిం మేకింగ్. అది అది ఒకంతకు హెల్ప్ అవుద్ది అంతే. దానివల్ల కొంచెం డ్యామేజ్ ఉండొచ్చే కానీ మొత్తం అది డామినేట్ చేసేస్తుంది, దానివల్లే సినిమా అయిపోద్ది అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సో, నా పర్సనల్ ఒపీనియన్. సార్ అండ్ ఒక డైరెక్టరు షూట్స్ చేసే ఆ రష్, అతనికి ఒక క్లారిటీ ఉంటే వచ్చే రష్ వేరుగా ఉంటుంది. లేదా అతనికి ఒక విజన్ ఉన్నా ఎక్కువ రావచ్చు. బట్ ఫైనల్‌గా అతనికి క్లారిటీ ఉంటది. బట్ కంప్లీట్‌గా పర్ఫెక్ట్ క్లారిటీతో ఏం కావాలో అదే షూట్ చేసి, అదే ఎడిటింగ్ చేపించుకునే డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే పాత రోజుల్లో స్క్రిప్ట్ ఉండి చేసేవారండి, లెంత్ తక్కువ వచ్చేది. హ్మ్. అంటే మేము ఎలా పాత రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒక రోజు షూట్ చేస్తే 2 మినిట్స్ ఎడిటెడ్ రష్ ఉండాలి. హ్మ్. అది లెక్క. హ్మ్. ఒక రోజు ఒక షూట్ చేసిన మెటీరియల్ 2 మినిట్స్ ఎడిటెడ్ రావాలి. సో, అది జనరల్, అంటే బాగా సినిమా చేస్తున్నట్టు లెక్క. హ్మ్. ఈ రోజుల్లో ఏమైందంటే అది 10 సెకండ్స్ వస్తుందా, అసలు 5 సెకండ్లు ఉంటుందా, 10 సెకండ్ల ఉంటుందా అనేది ఓకే. మారింది డిజిటల్ వల్ల. హ్మ్. అంటే ఎక్కువ తీయడాల వల్ల, ఎక్కువ చేయడాల వల్ల, చేసిందే చేసి చూసుకోవడాల వల్ల. హ్మ్. ఒకప్పుడు మానిటర్ లేకుండా షూట్ చేసేవారు. ఆవిడ కెమెరా పక్కన నిల్చొని చెప్పేవారు బాగుంది బాగాలేదని, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూసి చేసేవారు. దాని తర్వాత మానిటర్ వచ్చింది, మానిటర్ రావడం వల్ల కొంచెం డిలే అయింది. హ్మ్. మానిటర్ చూడడం వల్ల వెనకల ఆడు కదిలాడు, ఈడు కదిలాడు, అది లేదు ఇది లేదు, మళ్ళీ చేయండి అంటున్నారు, రివైండ్ చేసి చూసుకోవడం వల్ల. హ్మ్. ఇప్పుడు డిజిటల్ వల్ల ఎక్కువ కెమెరాలు పెట్టి ఎక్కువ యాంగిల్ తీయడాలు, ఎక్కువ యాంగిల్ జరగడాలు జరుగుతున్నాయి. ముందు ఏంటంటే ఫిలిం కొనేటప్పుడు ఒక క్యాన్ కొనాలంటే 10,000, అవును. 4 మినిట్స్ కొనాలంటే 10,000. రోజుకి 5 క్యాన్లు 6 క్యాన్లు తీస్తే గొప్ప, అంతకంటే క్రాస్ చేసేవారు కాదు. హ్మ్. ఇప్పుడు డిజిటల్ ఏముంది, చిప్ మార్చడమే. అవును. ఎంతైనా షూట్ చేసిందే చేసి 20 టేకులు 30 టేకులు 10 టేకులు తీస్తున్నారు. అంటే అల్టిమేట్ సారీ సార్, సారీ ఇంటరప్ట్. అంటే మీరన్నదానికి ఇక్కడ కొంతమందికి భయం కూడా ఉంటుంది డైరెక్టర్స్‌కి. ఎడిటర్ ఏ షాట్ అడుగుతాడో, అందుకని చెప్పి ఇంకో యాంగిల్ ఎక్స్ట్రా పెడదాము, ఇంకో టాప్ యాంగిల్ పెడదాము, ఇంకో గోప్రో పెడదాము, అవును. ఇలా భయపడి తీసే డైరెక్టర్లు ఉంటారు. నేను అడిగేది మేకింగ్ మీద కంప్లీట్ పట్టు ఉండి తను ఏం తీస్తున్నాడో తనకు తెలిసి మీ దగ్గరికి అంతే క్లారిటీగా వచ్చే డైరెక్టర్లో టాప్ ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే వాళ్ళ పేర్లు ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు పాత డైరెక్టర్లో కావచ్చు, రాఘవేంద్ర గారు అవ్వచ్చు, జయంత్ గారు అవ్వచ్చు, బొమ్మరి వీళ్ళందరూ అనుకున్నదే తీస్తున్నారండి. వాళ్ళు నీట్గా ఉంటుంది స్క్రిప్ట్, ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది తీస్తారు, సార్. ఎక్కువ తీయరు. హ్మ్. కొంతమంది తీస్తున్నారు, 90% వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తీస్తున్నారు. డిజిటల్ రావడం వల్ల 2 కెమెరాలు 3 కెమెరాలని, హ్మ్. ఏదో కొత్త కెమెరా వచ్చిందని చెప్పి ఆ కెమెరా వాడాలి, ఇవన్నీ చేస్తున్నారు. సినిమాకి ఏం కావాలో అది తీసేవాళ్ళు కొంతమంది. ఆ, అది పర్టికులర్గా నేను చెప్పలేను పేర్లు. ఓకే. 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 నో ప్రాబ్లమ్. అండ్ ఇండస్ట్రీ ట్రెండ్ సెట్ డైరెక్టర్లు అంటే ఆర్‌జీవి గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆర్‌జీవి గారు అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచి కూడా మీరు పరిచయమే ఆర్‌జీవి గారికి. పరిచయం అండి, కలెక్టర్ పరిచయం. గారి అబ్బాయికి చేసాం. అవును. బట్ ఎందుకు ఆర్‌జీవి గారితో మాతంటి కె. వెంకటేష్ గారు సినిమా చేయలేకపోయారు? అంటే మీరెవరిని సినిమా అడగరు. ఆ విషయం తెలుసు. అది తెలియదండి, నాకు ఐడియా లేదు. ఆయన ఫస్ట్ సినిమా చేసిన అతను సత్యబాబు గారు అని ఆయన ఉండేవారు. ఫస్ట్ హ్మ్. సినిమాకి శివాకి, అన్నపూర్ణకి. హ్మ్. దాని తర్వాత శంకర్ గారు ఆయన దగ్గర అసిస్టెంట్. హ్మ్. శంకర్ గారు కంటిన్యూ అయ్యాడు హ్మ్. ఆయన దగ్గర. అంతేగాని మనకి ఇవ్వకూడదు ఇవ్వాలనేది ఏం తెలియదు. ఫస్ట్ సినిమాకి ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎడిటర్గా ఉండేవాడిని. సార్. అలా పరిచయం అంతే. దాని తర్వాత నేను ఎప్పుడు పెద్ద పరిచయం లేదు ఆయన. హ్మ్. ఉమ్. ఆయన ఎందుకు ఇవ్వలేదు ఇచ్చాడు అనేది నాకు తెలియదు. ఆయన బాంబేలో ఉండేవాడు, మేము ఇక్కడ చెన్నైలో, ఇక్కడ
ఇక్కడున్న ఉమ్, ఇక్కడ తమిళ్ డైరెక్టర్లందరికీ నాకు తమిళ్ తెలుసు కాబట్టి తమిళ్ డైరెక్టర్లందరూ నన్ను అడిగేవారు, పెట్టుకునేవారు. అవును. అలా. అండ్ ఆయన ముంబైలో ఉండేవాళ్ళు. నేను ఇంటర్వ్యూ కోసం ముంబైలో ఉండేవాడు. మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే 2014 సంథింగ్ ఏదో ఇయర్ సార్, ఎన్ని సినిమాలు చేస్తున్నారు మీరు ఆ ఇయర్లో? అంటే అదే అండి 97 నుంచి 2017-18 వరకు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నేనే చేశాను తెలుగులో. సార్ మధ్యలో ఎప్పుడో సినిమాలు ఎక్కువైపోయి వర్క్ ఎక్కువైపోయి మీకు ఏదో హెల్త్ ఇష్యూ కూడా వచ్చిందని చెప్పారు. బ్యాక్ పెయిన్ వచ్చింది, సివియర్గా స్పైనల్ ప్రాబ్లం వచ్చింది ఆ, అప్పుడు 2014-15లో. సార్ అప్పుడు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నా. సినిమాలన్నీ ఒప్పుకున్న సినిమాల వరకు చేసి మిగతా కొత్తగా ఒప్పుకోలేదు 2014-15 టైంలో. మీకు ఆ టైంలో మీకు గుర్తుండి ఒక డేలో ఎక్కువ అవర్స్ కూర్చున్న ఎన్ని అవర్స్ కూర్చున్నారు సార్ ఏదన్నా ఒక రోజు meeting లేదండి 2010 వరకు మాకు మాన్యువల్ ఉండేది. ఉమ్, మాన్యువల్ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోయేవాళ్ళమి. ఉమ్, 8 to 12 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళమి. ఉమ్, తర్వాత 1 to 4, 5 ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళని. 6 to 9 ఇంకో డైరెక్టర్కి ముగ్గురు డైరెక్టర్కి చెప్పేవాళ్ళని పని చేసుకుని నైట్ టైం అంతా కూర్చొని. ఉమ్, ఆ రోజు మాన్యువల్ కాబట్టి మేమే మార్క్ చేసి మేమే కట్ చేయాలి అవును. కాబట్టి నైట్ టైం కటింగ్ చేసేవాళ్ళం. నైట్ 3 గంటలు 4 గంటల వరకు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళని. మళ్ళీ పొద్దున్న 8 o'clock వచ్చేవాళ్ళం. అలాగే చేసేవాళ్ళం అంతే. అప్పుడు ఎన్ని గంటలు అయింది సార్? జనరల్గా అలా చేసేవాళ్ళం. ఆ టైంలో కంటిన్యూస్గా సినిమాలు ఉండేవి, ఆ, వర్క్ ఎక్కువ ఉండేది మాన్యువల్ అంటే. ఇప్పుడులా కాదు కదా. అంతే అంతేగాని మేజర్గా ఇంకేమి ఇష్యూస్ ఏం కాదు. సార్ ఉమ్. అయితే ఆ హెల్త్ ఇష్యూ అప్పుడు చాలామంది చెప్పిన మాట ఏంటంటే, అంటే సారీ ఇట్లా అంటున్నందుకు, కొంచెం అటు ఇటు అయి ఉంటే ప్రాణానికే ప్రమాదం అయ్యేది అని చెప్పి. అలాగేం లేదండి. ఆ, అదేంటంటే బాగా సివియర్ బ్యాక్ పెయిన్ LS1 ఏదో బల్జ్ అయింది అన్నారు, ఆ, C4 C5 ఏదో అన్నారు. ఉమ్, అది స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు నాకు లేకపోవడం వల్ల ఓకే. తొందరగా రికవర్ అయ్యా. ఉమ్, సర్జరీ వరకు వెళ్ళలేదు, ఓకే. లేకపోతే సర్జరీ పడేది. బట్ మనకేంటంటే నాకు వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ కన్నిటికి రెస్పాండ్ అయ్యాను. ఉమ్, ఒక 4-5 months ఫిజియోథెరపీ రోజు ఇంటికి వచ్చేవాడు, ఆయన 2 hours చేసేవాడు. ఉమ్. రికవర్ అయిపోయాం అంతే. దాని తర్వాత మళ్ళీ మాకేం ప్రాబ్లం ఏం రాలేదు. సార్ అప్పుడు ఇట్లా ఎక్కువ కూర్చోవడం వల్ల వచ్చింది అంతే. ఉమ్, కంటిన్యూస్గా కూర్చొని చేయడం వల్ల అది అందరు కంప్యూటర్ ఇంజనీర్స్కి వచ్చింది అనుకోండి సార్ అంతే. ఇలాంటి ఒక చీఫ్ టెక్నీషియన్కి అంటే కొన్ని వందల సినిమాలకు పనిచేస్తుంటారు, హెల్త్ కానీ ఫైనాన్షియల్ కానీ మోరల్ సపోర్ట్ కానీ అవసరమైనప్పుడు, అంటే మీ విషయంలోనే అడగట్లేదు నేను, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను. బయట నుంచి అప్పటిదాకా మనతో పనిచేసిన స్టార్స్ కానీ వాళ్ళు కానీ మన క్షేమాలు కనుక్కోవడం ఉంటుందా? ఉంటుందండి. కొంతమంది నాకు వెంకటేష్ బాబు ఫోన్ చేశాడు ఉమ్, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు. ఉమ్, వెంకటేష్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాను, నువ్వు వెళ్ళు, నేను నా డాక్టర్కి చెప్తాను అన్నాడు ఆయన. ఉమ్, అలా ఫోన్ చేసి ఆయన తెలిసి ఫోన్ చేశాడు ఆయన. ఉమ్, అలా ఉంటుందండి, కొంతమంది ఉంటారు. అంతేగాని ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఒకటి ఏంటంటే వాళ్ళని ఎవరిని అనకూడదు. మనం బిజీగా ఉంటేనే మనం గుర్తుంటాం. ఉమ్, మనం ఒకసారి సినిమాలు చెయ్యట్లేదా మనల్ని మర్చిపోతారు అంతే. దాన్ని మనం బ్లేమ్ చేస్తే లేదు, ఎవరి పని వాళ్ళు బిజీలో ఉంటారు అంతే. మనకి అంటూ ఇండస్ట్రీలో ఉండరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరికి తెలియాలని చెప్తున్నాను, అందుకు కొత్త వాళ్ళకి అందరికీ ఉండదు. మనం ఏదో 3-4 years బిజీగా ఉన్నామంటే 5th year మనల్ని పలకరిస్తారంటే పలకరించరు. ఉమ్, మనం బిజీగా ఉండి మన వరకు మనం వచ్చిన డబ్బులు జాగ్రత్తగా ఆ టైంలో జాగ్రత్తగా చేసుకుని ఏదైనా దాచుకున్నామంటే అది మనకు పనికి వస్తుంది అంతే. సార్ ఎవరి హెల్ప్ అనేది అలాంటివన్నీ ఏమి ఉండవండి. నాకు తెలిసి మేబీ నేను ఇది తప్ప రైట్ అని తెలీదు, నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, ఎడిటర్లకి యాక్చువల్గా సాంగ్స్ విషయానికి వస్తే ఆ కొరియోగ్రాఫర్లు వాళ్ళు వచ్చి ఎడిట్ చేసుకుంటారు, లేదా ఫైట్స్ విషయానికి వస్తే ఆ యాక్షన్ మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు. అయితే ఒక పాట చూస్తున్నప్పుడు మీరు ఫైనల్ చేయాలి కదా, వాళ్ళు చేసుకున్నాక సినిమాలు ఇంజెక్ట్ చేయాల్సింది మీరే. అలాంటప్పుడు చూస్తున్నప్పుడు మాంటేజ్ షాట్లు ఎడిటర్లకి చాలా బాగా నచ్చుతాయి, మంచి మాంటేజ్ షాట్లు ఉంటాయని చెప్పారు. అలాగా ఒక పాటలో మాంటేజ్ షాట్లు బాగా తీసే డైరెక్టర్, మీకు నచ్చే డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ బాగా తీస్తాడు మాంటేజ్లో, శేఖర్ కమల బాగా తీస్తాడు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు బాగా తీస్తారు, బుజ్జి పరశురామ్ బాగా తీస్తాడు. ఉమ్, వీళ్ళందరూ మాంటాజెస్ పైన ఎక్కువ కరెక్ట్. డిపెండ్ అవుతారు, డ్యాన్సుల పైన కాకుండా కథని మాంటాజ్లో చెప్తారు. ఉమ్, కాబట్టి అవి కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి మాకు. ఆ 4 minutesలో మేము ఒక 20 కథలు చెప్పాలనుకోండి. ఆ 20 కథలు 4 minutesలో ఎలాగ ఏ లిరిక్కి ఏది మ్యాచ్ అవుతుంది అంటే అనేది మేము పెట్టి చూపిస్తాం. అందుకు వాళ్ళ పాటలు చూస్తే మీకు ఒక సినిమాలానే ఉంటుంది కానీ సాంగ్లా ఉండదు. అవును. డ్యాన్స్ సాంగ్లు ఏమైనా మాస్టర్లు కట్ చేసిన దాన్ని మేము చిన్న చిన్నవి కరెక్ట్ చేస్తాం. ఉమ్, కొన్ని ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఏంటంటే 4-5 యాంగిల్లో తీస్తాడు కానీ ఏ యాంగిల్లో మూమెంట్ బాగుందో ఆ యాంగిల్ ఫుల్గా వదిలేస్తాడు ఆయన, ఇంటర్ కట్ చేయొద్దు అంటాడు ఆయన. ఆ,
ఆయన ఏమంటారు, ఆయన వర్షన్ ఏంటంటే, సార్ ఎడిట్ 4 షాట్లు కట్ చేశారని చప్పట్లు ఎవరు కొట్టరండి, డాన్స్ మూమెంట్ బాగుంటే కొడతారండి, కాబట్టి అవి ఏ యాంగిల్లో బాగుందో అదే పెడదామండి అంటాడు ఆయన. ఇలా ఉంటాయండి, తేడాలు ఉంటాయి డైరెక్టర్లు. మేము అది వాళ్ళని ఎవరు ఎలా కావాలో అలా చేస్తాం. మేము చెప్తాం, మేము నేర్చుకున్నది చెప్తాం. సార్ ఈ యాంగిల్ బాగుందండి, ఫుల్గా దీంట్లో వదిలేదు, లేదండి ఈ యాంగిల్ కూడా పెట్టండి అంటారు. చెప్పి చూస్తాం, వినకపోతే ఇంక వదిలేస్తాం. అలా ఇవన్నీ నేర్చుకున్నవే మేము. బట్ వీళ్ళతోనే కదా మీకు ఎక్కువ సమస్యలు? లేదు, సమస్యలు ఏముండవు. ఇప్పుడు సాంగులు తీస్తున్నారు, 6 పాటలు తీస్తారు, మాకు సినిమాలోకి పడట్లేదు, తీసి ఒక 2 పాటలు తీసి పక్కన పెట్టేద్దాం సార్ అంటాం. ఈ పాట అనవసరం అండి, థియేటర్లో లెగిసి వెళ్ళిపోతారు, వద్దండి అంటాం. బట్ వాళ్ళు వర్క్ చేస్తారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అంటే సినిమా చూసినప్పుడు ఎందుకంటే 5 నిమిషాలు ఆపడం ఆడిటోరియంని, ఆపొద్దు, సినిమాగా వెళ్ళిపోనియండి అని చెప్తాం. సినిమా ఆడిన తర్వాత కావాలంటే జాయిన్ చేసుకోండి అని చెప్తాం. అలా ఉల్లాసంగా ఉత్సాహంగా మంచి ఎగ్జాంపుల్. 4 సాంగ్ యూరోప్లో తీశారు, డ్యాన్స్ సాంగ్. మేము 2 సాంగ్లు తీసేసి పక్కన పెట్టేసాం. ప్రొడ్యూసర్ వచ్చి గోల, మా కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి. లేదండి, మీ కొడుకు ఆ సినిమా ఆడాలా, పేరు రావాలా మీ కొడుక్కి, లేకపోతే సినిమా పోయినా పర్వాలేదంటే పెట్టండి అని అన్నాం. విన్నారు లాస్ట్కి అల్టిమేట్గా. బట్ ఆ టైంకి హర్ట్ అవుతారు. అలా డైరెక్టర్ కూడా మా మమ్మల్ని వింటారు, తీసుకుంటారు. అలాగా అన్ని సినిమాలకి ఉంటాయండి. చాలా సినిమా, బద్రిలో సాంగ్ తగ్గించాం, పేతాస్ సాంగ్ చాలా చిన్న సాంగ్ చేసాం, ధర్మచక్రంలో అయితే ఒక సాంగే తీస్తాం, పేతాస్ సాంగ్. అలా చాలా సినిమాల్లో జరుగుతుంది. అలా సాంగ్ పడట్లేదు అంటే సాంగ్ తీసేస్తాం. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారితో మీ పరిచయం లేదా ఫస్ట్ సినిమాకి పనిచేసినప్పుడు, అంటే ఆయన ఎంత పెద్ద టెక్నీషియనో చాలా మందికి తెలియదు. ఒక స్టార్గా అందరికి తెలుసు, కానీ సబ్జెక్ట్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంటుంది. సో మీలాంటి టాలెంటెడ్ ఎడిటర్ల దగ్గరికి అలాంటి ఒక హీరో వచ్చి సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నప్పుడు మీకు బాగా ముచ్చటగా అనిపించేదా, లేకుంటే ఆ ట్రావెలింగ్ ఎలా తీసుకునేవాళ్ళు మీరు? చాలా క్లోజ్గా ఉండేవారండి ఆయన. 80 రూమ్లో ఆయనే ఉండేవాడు. ఆయన సినిమాల వరకు ఆయనే 80 రూమ్కి వచ్చేవాడు. ఓకే. ఆయనే సాంగ్స్ అన్నీ షూట్ చేసుకునేవాడు. ఆయనే ఫైట్లు అన్నిటికీ ఆయనే కంపోజ్ చేసేవాడు. ఓకే. మాస్టర్లోనే ఎవరున్నా సరే మేజర్గా ఆయనే ఉండేవారు. ఆయన టచ్ ఉండేది. ఆయన ఎలా కావాలనేది మాకు చెప్పేవారు, మేము చేసి పెట్టేవాళ్ళని. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, ఎడిటింగ్ సైడ్ అయితే. అవునా? మంచి టెక్నీషియన్ ఆయన. బాగా వింటారు. ఆయన సినిమా వరకే, ఆయన ఇంకొక సినిమా అవన్నీ ఏం పట్టించుకోరు ఆయన అసలు. అన్ని సినిమాలు చేస్తున్న ఏ రోజు నన్ను ఏ సినిమా ఎలా ఉందని అడిగింది లేదు. ఆయన సినిమా వరకు ఆయన చేసుకుండేవారు నీట్గా. ఆయనే పక్కన ఉండేవారు. ఆయనకి ఏం కావాలో చెప్తే మేము ఎడిట్ చేసి చూపించేవాళ్ళని. ఆయనకి నాకు బాగా ట్యూనింగ్ ఉండేది ఆ రోజుల్లో. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య జరిగింది, మీకు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక క్యూప్ మూమెంట్ కానీ, లేదా ఒక సబ్జెక్ట్ డిస్కషన్లు ఉంటాయండి. ఆ డిస్కషన్ ఏదన్నా ఒకటి షేర్ చేస్తారు. ఇప్పుడు అంటే తమ్ముడు సినిమాకి ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ ఉంది, ఆయన ప్రిపేర్ అయ్యే సాంగ్ ఇంగ్లీష్లో ఉండేది. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ గోల, ఈ రోజుల్లో ఇంగ్లీష్ సాంగ్ రావడం ఏంటండి మన తెలుగు సినిమాలో, వద్దండి అన్నారు. నేను కొంచెం చాలా క్లోజ్గా ఉండేవాడిని. సార్ అందరిలాగా అంటున్నారంటే అంటే ఆయన ఏం పెద్ద పట్టించుకోలే. 4th టైం 5th టైం అన్నప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ అది ఇంగ్లీష్ సాంగ్ అయితే మనకి ఆడుగా ఉండదు, తెలుగు సాంగ్ అయితే ఆడుగా ఉంటుంది. బయలుదేరు వీరుడా అంటే ఎలా ఉంటుంది, అది కాదు, ఇంగ్లీష్లో అయితే మీకు అది బాగుంటుంది, నా మాట వినండి అన్నాడు ఆయన. ఇలాంటివి ఉంటాయండి డిస్కషన్స్. ఇప్పుడు ఖుషీలో ఫస్ట్ సినిమా ఏ మేరా జవాన్, ఫస్ట్ హిందీ సినిమా అంటున్నారు అందరూ, తెలుగు సినిమా హిందీ సినిమా ఏంటి సార్ ఇది అని అన్నారు. ఆయన వినలేదు, వాళ్ళకి తెలియదు, అదే మోడర్న్ అవుద్ది చూడని అన్నాడు. అదే ఆయనకి ఆడిటోరియం పల్స్ బాగా తెలుసు, ఆయనకి అవే ట్రెండ్ సెట్ అయ్యాయి. అలాగా ఉండేవి, అవన్నీ బాగా తీసుకుంటారు ఆయన, బాగా చెప్తారు ఆయన మాకు. మేము నేర్చుకున్నది అవన్నీ ఆయన దగ్గర నుంచి. బట్ ఆయన డైరెక్టర్గా తీసిన జానీ మూవీస్ చాలామంది అప్పట్లో ఎంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే మూవీ మీద, బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఆ సినిమాకి పనిచేసి ఉండాల్సింది ఎందుకో మిస్ అయింది అని చెప్తారు. మీకు కథ కూడా చెప్పినట్టు గుర్తు. కథ చెప్పారు ఆయన. ఎందుకు మిస్ అయింది అంటే ఆయన్నే అడగాలి ఎందుకు ఈ సినిమా అనేది. కథ చెప్పారు ఆయన, కథ చెప్పని జరిగింది, కొన్ని కారణాల వల్ల ఎందుకో మేము చేయలే. సో మీరు మంచిగా సినిమాని జడ్జ్ చేస్తారు కాబట్టి మీరు చెప్పండి, ఆ జానీ మూవీ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఆడద్దు అనిపించింది? నేను చెప్పిన కథ, నేను జానీ అమ్మ నాన్న తమ్ముళ్ళ అమ్మాయి ఒకసారి రిలీజ్ అయిందండి సార్. నాకు తెలిసి అమ్మ నాన్న తమ్ముళ్ళే జానీ ఒకసారి రిలీజ్ అయ్యాయి. ఓకే. ఆ సినిమాకి ఆయన ఎక్కడో ఆయన చెప్పిన కథని తీయలేదు ఆయన. ఓకే. ఆయన మాకు చెప్పినప్పుడు కథ, జానీ కథ అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. ఆయన అనుకున్న కథ రాలేదన్నది, ఆయన చెప్పిన నెరేషను
ఆయన వేరే సినిమాగా వచ్చిందనేది నేను అనుకుంటున్నాను. నాకు చెప్పిన కథ అయితే అదే ఇంకా కథలో కూడా మార్పులు వచ్చినాయి. బాగా మార్పులు వచ్చాయి. మార్పులు వచ్చినాయి. ఓకే. తల్లిపోయిన కథ అది నేను విన్నప్పుడు. ఓకే. అది తల్లి క్యారెక్టరే లేదు. మరి ఎందుకు మేబీ అంతా అదే వాళ్ళు కూర్చొని చేసుంటారు. నేను ఎగ్జైట్ అయినా పెద్ద సినిమా అవుద్ది అనుకున్నా. జానీ హిట్ అయిన పెద్ద లెవెల్లో ఆడద్దు అనుకున్నాను. బట్ అది అంటే నేను చేయలేదు కాబట్టి ఆ సినిమా గురించి నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదులేండి. సార్ దానికి ఏవో కారణాలు ఉండుంటాయి వాళ్ళకి. అయితే పవన్ కళ్యాణ్ గారి అంటే పక్క మనిషిని గమనించడం, అతని అవసరాన్ని గుర్తించడం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండేది సార్? అయ్యో చాలా మంచి హెల్ప్ఫుల్ నేచర్ అండి. కొంచెం ఎప్పుడైనా నేను డల్గా ఉన్నాను అనుకోండి, ఏంటి వెంకటేష్ ఏంటి ప్రాబ్లం అని అడిగేవాడు. వచ్చి ఏమైనా డబ్బులు కావాలా అని అడిగేవారు. అవునా? అవన్నీ మన అసిస్టెంట్లకు కానీ ఆయన అందరితో క్లోజ్గా ఉంటారు ఆయన. ఎవరైనా డల్గా ఉన్నారంటే వీళ్ళు మాట్లాడతాడు. ఎందుకు ఏంటి ఏదైనా కావాలా, ఏదైనా హెల్ప్ కావాలా ఇలాంటివన్నీ అడుగుతారు ఆయన. సార్ ఒక చిన్న డైరెక్టర్ యుఎస్లో చదువుకోనో సినిమా మీద పట్టు సాధించో ఇండియాకి వచ్చి నేను మేకర్ని అవుతాను, డైరెక్టర్ని అవుతాను అంటే డబ్బులు పోగొట్టుకుంటావు, వద్దు వెళ్ళిపో, నువ్వు ముందు తీసిన సినిమా బాగలేదని మీరు చెప్తే ఆ డైరెక్టరు మీ చేత తన సినిమా బాగుంది అని చెప్పించుకోవడానికి పంతం బట్టి ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అవునండి. శేఖర్ కమ్ల గారు. శేఖర్ కమ్ల ఫస్ట్ సినిమా డాలర్ డ్రీమ్స్ తీశారు. ఆయన బాగా చదువుకొని అక్కడ ఉన్నారు కదా సార్, ఎందుకు సార్ ఈ ఫీల్డ్ మంచిది కాదని మేము చెప్పాం. ఇంత రిస్క్ ఎక్కువ సార్ ఇక్కడ, డబ్బు చిన్న సినిమాలు మీరు ప్రమోట్ చేయడం కష్టం అని చెప్పాం. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. బట్ నాకు సినిమా నచ్చలేదు కానీ నేషనల్ అవార్డు వచ్చింది దానికి, డాలర్ డ్రీమ్స్కి. లేదు అని చెప్పి ఆనంద్ సినిమా ఇచ్చాడు ఆయన. ఇంకా రాడనుకున్నాను ఆయన మళ్ళీ ఆనంద్ సినిమా నేను తీస్తున్నాను, నీతోటే బాగుందని చెప్పుకుంటే అందరికి సినిమాలు తీస్తాను అన్నాడు ఆయన. అలా ఉంటారండి కొంతమంది, పాజిటివ్గా తీసుకుంటారు దాన్ని. అప్పట్లో ఆ స్టేట్మెంట్ అంటే మార్తాండ్ కే వెంకటేష్ గారికి సినిమా నచ్చేంత తీగలిగితే మంచి డైరెక్టర్ అనిపించుకుంటాను ఇండస్ట్రీ అని ఆయన చాలా గట్టిగా నమ్మారంట. ఎందుకంటే మీ టేస్ట్ మీద అది నమ్మకం. నాకు తెలీదు. చాలా క్లోజ్గా ఉండేవారు ఆయన సార్. అండ్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అనీష్ గారు వచ్చారు, వారు పక్కన ఉండే ఆయన చెప్పారు ఈ డాలర్ స్ట్రీమ్కి సంబంధించిన అవార్డు రావడం వల్ల కొంత అమౌంట్ వచ్చిందంట. అవును, కొంత అమౌంట్ రావడం వల్ల ఆనందం దిగితే మళ్ళీ మొదటి ఎడిటర్ అనగా ఫస్ట్ మళ్ళీ మీ పేరే చెప్పారంట. వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన చేత సినిమా బాగుందని చెప్పించుకోవాలన్నారు. అలా బాగా తీసుకుంటాడు, పాజిటివ్గా తీసుకుంటారు. ఆయన ఎక్కువ రాస్తారు. ఫస్ట్ కట్ 5.5 6 hours వస్తుంది అయింది. దాన్ని మేము తగ్గించి 2 hours 2.5 hours 3 hours చేస్తే ఆయన ఏమనడు. ఎందుకు తీస్తామని అడుగుతాడు. ఏదైనా మరీ పోయింది ఉంటే అడుగుతాడు, తీస్తాం ఇది ఉంటే బాగుంటుంది. లేదు సార్ అది చెప్పిందే చెప్తున్నాం, మేము ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామంటే ఓకే అంటాడు ఆయన. డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. బాగా చాలా డీటెయిలింగ్, బాగా నీట్గా తీస్తారు ఆయన. హ్యాపీ డేస్ విషయంలో ఒక చిన్న డౌట్ సార్. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇదివరకు ఎవరో అడిగినట్టున్నారు, నేను విన్నాను, బట్ మా ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంటుంది. సో అసలు హ్యాపీ డేస్ లెంత్ మీ దగ్గరికి ఎంత వచ్చింది, దాన్ని ఎంత చేశారు, ఆ ట్రీట్మెంట్ ఎలా మార్చారు? ట్రీట్మెంట్ ఏం కాదండి, హ్యాపీ డేస్ అది ఫస్ట్ కట్ ఎప్పుడు ఎక్కువ లెంత్ వస్తుంది. ఎంత వచ్చింది సార్ హ్యాపీ డేస్? 4.5 hours ఎంత వచ్చింది అది మాకు. ఓకే. దాని ఫైనల్గా మేము 2 hours 40 minutes ఎంత చేసాం. చేసినప్పుడు అంటే ఆయన పాపం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరండి ఎడిటింగ్లో. షూట్ చేస్తారు, షూట్ చేసింది మాకు వదిలేస్తారు, మేము ఎడిట్ చేసి చూపిస్తాం అంతే. ఎక్కువ మోంటాజ్లు ఉంటాయి, టైం పడుతుంది. ఆయన సినిమాలు కొంచెం ఆయనది, బొమ్మరిల్ భాస్కర్ గారిది, ఇంద్రరెడ్డి మోహనకృష్ణ గారిది, పరశురామ్ గారిది, వీళ్ళందరిది కొంచెం టైం పడుతుంది మాకు ఎడిట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళే రైట్స్ రాసి తీస్తారు కాబట్టి కొంచెం వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, మేము టైమింగ్ పట్టుకోవడం కానీ కొంచెం టైం పడుతుంది మాకు. కొంచెం సెన్సిటివిటీస్ ఎక్కువ ఉంటాయి. అవి కాటరైజేషన్ మేము ఎక్కడ పోకుండా చెయ్యాలి, అలాంటివి కొంచెం టఫ్ అవుద్ది. సార్ ఇప్పుడు నేను అడగబోయేది మిమ్మల్ని కాస్త ఇబ్బందికర ప్రశ్నే, కానీ ఖచ్చితంగా మాకు సమాధానం కావాలి. లీడర్ మూవీ ఏవిఎం ప్రొడక్షన్స్, మీరు ప్రొడక్షన్లో దిగి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా పైన వేసుకొని సినిమా చేస్తే ఒక ఎడిటరు ప్రొడక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి, ఏవిఎం మీద చేయాల్సిన అన్ని కుట్రలు జరిగినాయి, వాళ్ళ మీద కంప్లైంట్స్ వెళ్ళినాయి, చాలా ఇబ్బంది పడి ఏవిఎం ఇంకా సినిమాల నుంచి వెళ్ళిపోయారు. ఇది ఏవిఎం మీద జరిగిన కుట్ర, మార్తాండ్ కే వెంకటేష్ గారి మీద జరిగిన కుట్ర, అసలు ఏం జరిగింది? మా పైన కుట్ర పడడానికి ఎవరమండి బాబు. బట్ ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా. సినిమా ప్రొడక్షన్ సినిమాకి అప్పుడు ప్రమోషన్కి వాటికి అప్పుడు ఏవో రూల్స్ ఉండేవి. దాంట్లో వేయకూడదు యాడ్, దీంట్లో వేయకూడదు, ఏవో చెప్పారు. అలాంటి లెటర్లు వెళ్ళాయి వాళ్ళకి. వాళ్ళు అక్కడ కొంచెం బాధపడ్డారు. ఏం సినిమా తీస్తున్నాం మనం ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి లేదు, ఇంతే వేయాలి, ఈ ఛానల్కి వేయాలి, ఆ ఛానల్కి వేయాలి అనేది అప్పుడు ఏదో జరిగింది అంతే. అంతేగాని వాళ్ళు చాలా మంచి కంపెనీ అండి అది ఏమిఎం వాళ్ళది. వాళ్ళు నన్ను ఇక్కడ ఎవరు సినిమా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయడానికి భయపడితే నేను తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు ఓకే అన్నారు. కథ 20 నిమిషాలు కథ విన్నారు, విని ఓకే అని చెప్పారు.
ఓకే అని చెప్పి తీశారు సినిమా. హ్మ్. అంతేగాని బ్యాడ్ అని కాదు. ప్రొడక్షన్‌లో నాకు చేదు అనుభవాలు ఏంటంటే, మనం ఎవరైతే నమ్మి పెట్టామో వాళ్ళందరూ కొంచెం దొంగ బిల్లులు ఈయడాలు ఇవన్నీ చేస్తే నాకు చిరాకొచ్చింది. ఎక్కడ జరిగినాయా? కూడా జరిగాయండి. అంటే ఇప్పుడు 4 కార్లు పెట్టే బదులు 6 కార్లు పెట్టామనేవారు. మనకు తెలుసు అది తప్పులని. మీరు ఇంత ఎప్పుడు మోసం ఉంటదా అని చెప్పి ఎప్పుడు జనరేషన్‌లో ఉన్నారు సార్? మీకు తెలియకుండా ఎట్టుంటది? ఇంత మోసం ఉంటదా అని చిన్న చిరాకు పడ్డాం అంతే. హ్మ్. ఇది మనకెందుకులేరా బాబు అని దూరంగా ఉందామని ఒక 2 సినిమాలు చేసిన తర్వాత మానేసాం ప్రొడక్షన్. హ్మ్. హ్మ్. అంతేనండి. అది అప్పుడు పర్టిక్యులర్ మా పెయిన్ గానీ, వాళ్ళ పెయిన్ గానీ ఏం కాదు. వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. హ్మ్. బిజినెస్ సైడ్ గానీ, ఆటలు గానీ కొంచెం అక్కడక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి వాళ్ళు అనుకున్నారు ఇంకొద్దులే అని. హ్మ్. అండ్ మూవీ విషయానికొస్తే నాకు తెలిసి పొలిటికల్ డ్రామాలో హ్మ్. అంత క్లారిటీతో, అంత సెన్సిబిలిటీగా తీసిన పొలిటికల్ డ్రామా మూవీ ఇంకోటి లేదనమాట. అవును. 'లీడర్.' అవును. సో 'లీడర్' సినిమాతో మీ ఎక్స్‌పీరియన్స్ 'లీడర్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని మా ఫీలింగ్. పర్సనల్ ఫీలింగ్. సార్? బట్ రివ్యూలు ఎవరు రాయలేదు. హ్మ్. ఈరోజు మళ్ళీ 'లీడర్' సినిమా బాగుంది అంటున్నారు. సార్. అదే తేడా అండి. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు మేము కరెక్టే కదా! మరి ఇక్కడ ఆడిటోరియం ఇంట్లో అందరూ చూసి బాగుందన్నారంటే అది ప్రమోషన్ వల్లో ఏంటో మరి తెలీదు. అది మేము అనుకున్నంత ఆడలేదు అప్పుడు. హ్మ్. హ్మ్. ఈరోజు మంచి సినిమా అంటున్నారు. అవును. ఇప్పుడు 'ఆరెంజ్' సినిమా మేము ఆ రోజు సినిమా నాకు ఆ రోజు నచ్చింది. క్లైమాక్స్ తప్పితే సినిమా అంతా నచ్చిందన్నాం. హ్మ్. క్లైమాక్స్ ఒకటే వీక్ అనుకున్నాం మేము 'ఆరెంజ్‌లో'. ఆ అమ్మాయిది కొంచెం ఓవర్ బోర్డ్ వాయిస్ కొంచెం మరి ముద్దుగా మాట్లాడిందని మా పర్సనల్ ఫీల్ ఉండేది. హ్మ్. బట్ అదంత ఎఫెక్ట్ అవుద్దని అనుకోలేదు అప్పుడు. ఇప్పుడు 'ఆరెంజ్' సినిమా బాగుందంటున్నారు. రిలీజ్‌లు బాగా ఆడుతున్నాయి. అవును. అలా అండి. అంతే. ఈ రిలీజ్ ట్రెండ్ ఎలా చూస్తారు? ఇప్పుడు 'డార్లింగ్' మూవీ కూడా మొన్న రిలీజ్ అయినప్పుడు హ్మ్. సూపర్ డూపర్ హిట్ రిలీజ్‌లో. అంటే అప్పుడు హిట్ అయింది. కానీ ఇప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. మీరు చెప్పిన 'ఆరెంజ్' గాని, ఈవెన్ ఇప్పుడు 'లీడర్' చూస్తున్న వాళ్ళు గాని 'లీడర్' సూపర్ మూవీ అంటున్నారు. అండ్ ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు గానీ 'లీడర్' కథకి దగ్గరగా ఒక స్టార్ హీరో మళ్ళీ అదే ట్రీట్‌మెంట్ చేశారు. చేశారు. అవును. అది హిట్. సో ఒకప్పుడు నచ్చని సినిమా మళ్ళీ నచ్చడానికి కారణం ఏంటి? ఆడియన్ మూడ్. అది తెలీదండి. అది ఇంకా మనకి మన తెలుగు ఆడిటోరియంని మెచ్చుకోవాలి ఇంకంతా ఆడియన్స్‌ని. హ్మ్. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉండి, నెట్‌ల్లో ఉండి ఆ సినిమా మళ్ళీ థియేటర్‌కెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నారు అంటే, సినిమా పైన ఎంత ప్యాషన్ ఉందనేది అర్థమవుతుంది. కాబట్టి మంచి సినిమాలొస్తే ఎప్పటికైనా ఆడతాయనేది ఒక సార్. ఎగ్జాంపుల్ అది. అంతే. ఆ! స్టార్ పవర్ అది. హ్మ్. శేఖర్ కమ్ల గారితో మీకు అంటే చాలా మందిని నేను పర్సనల్‌గా కనుక్కున్నది కూడా అది ఒక గురు శిష్యుల బంధమో లేకుంటే మంచి ఇద్దరు బాగా సబ్జెక్ట్ తెలిసిన ఇద్దరు టెక్నీషియన్‌లు కలిస్తే ఎలా ఉంటదో ఆ వాతావరణం, ఆ బంధమో తెలీదు గానీ అద్భుతంగా ఉంటది వాళ్ళిద్దరి మధ్య ట్రావెలింగ్ అని చెప్పి చాలామంది చెప్పారు. హ్మ్. అయితే ఒక్క సినిమా మీ ఇద్దరి బాండింగ్‌ని చాలా అంటే నేను గట్టిగానే మాట్లాడుతున్నాను. చాలా దారుణంగా దెబ్బతీసింది. నిజమేనా? దెబ్బతీయడం అని కాదండి. నేను అదే ముందే అన్నాను కదండీ మేము. హ్మ్. పాత ఇంటర్వ్యూల్లో చూస్తే అదే డైరెక్టర్లు మమ్మల్ని నా గుండండి ఎడిటర్ అంటాడు. లెఫ్ట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్ అని అంటారు. ఆ సినిమాకి మేము ఎందుకు కాదు. హ్మ్. మళ్ళీ నేను నచ్చితే మళ్ళీ నా దగ్గరికి వస్తారు. నా వర్క్ కావాలనుకున్నప్పుడు వస్తారు. హ్మ్. అది ఏ డైరెక్టర్ అయినా అంతే అండి. ఇప్పుడు డైరెక్ట్‌గా 'పూరి జగన్నాథ్' కూడా 4, 5 సినిమాలు బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ 'గోలీమార్క్' నా దగ్గరికొచ్చారు. అవును. అలాగా 'కరుణాకరన్' కూడా ఒక సినిమా బయటికెళ్ళాడు. మళ్ళీ 'ఉల్లాసంగా' వచ్చి నా దగ్గరికొచ్చాడు. హ్మ్. అలాగా మనం కావాలంటే వస్తారు. లేకపోతే సినిమా ఇస్తేనే మంచోళ్ళు, సినిమా ఇయ్యకపోతే మంచోళ్ళని కాదండి. అయ్యో! లేదు సార్. నా ఉద్దేశ్యం కూడా అది కాదు. చెప్తున్నాను నేను. వచ్చారా హానెస్ట్‌గా పని చేస్తాం. హ్మ్. మెయిన్‌గా ఫోన్ చేసి అడగం హ్మ్. ఎవరిని. కాబట్టి వాళ్ళు వచ్చి ఇచ్చారంటే సినిమాలు చేస్తాం. లేకపోతే లేదు. లవ్ స్టోరీకి అయితే అయ్యింది. సార్. గొడవలంటే గొడవలని కాదండి. సినిమా నాకు కనెక్ట్ అవ్వలేదు సార్ అన్న. మీ హ్మ్. సినిమా రైటింగ్‌లా లేదు అనేది నేను చెప్పడం అయితే జరిగింది. మేబీ అది ఆయన హర్ట్ అయ్యాడా? ఏమయ్యాడో లేదు నాకు మీరు తెలీదు. దాస్తున్నారు. ఆయన హర్ట్ అయిన విషయం కూడా మీకు తెలుసు కదా! హర్ట్ అయ్యాడంటే నేను ఉన్నది చెప్తున్నాను కదండీ. మేబీ మేము సినిమాలు చెప్పడం అన్ని సినిమాలకి చెప్పాం మరి మేము. అవును. 'అనామీకి' చెప్పాను. హ్మ్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' కూడా నేను చెప్పా. హ్మ్. నాకు పెద్దగా నచ్చలేదు సార్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. ఓకే ఫిల్మ్ సార్ అన్న. హ్మ్. మీ సినిమాలో కొంచెం వీక్ రేటింగ్ అండి అని చెప్పా. హ్మ్. అలా చెప్తామండి. ఉన్నది ఓపెన్‌గా చెప్పాం. ఆ రోజు మేము నచ్చిన వాళ్ళమి ఇప్పుడు లవ్ స్టోరీకి నేను నచ్చలేదని చెప్పి బ్యాడ్ అని ఆయన తీసుకున్నాడా అన్నదంటే నాకు మరి ఆయన్ని అడగాలి. అది నాకు తెలీదు. ఆ 'మాతానికే వెంకటేష్' గారు ఆ రోజు ఈ 'డాలర్స్ డ్రీమ్' బాగలేదని చెప్పినప్పుడు దాన్ని ఛాలెంజ్‌గా తీసుకునే కదా! తీసుకున్నారు. ఆ! తీసుకున్నారు కదా! అవును. ఆ! ఈ రోజుకొచ్చేలేకే అంతే. అదే. సార్ మీరు గమనించారో లేదో నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్‌లో అడిగాను. మీరు ఎక్కువ మంది డైరెక్టర్ల చేయబట్టుకొని ఫస్ట్ మూవీ అంటే అవును. ఇది ఇంటర్వ్యూలో చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్‌లు కూడా చాలా తక్కువ తక్కువ తీసుకొని తీసుకుంటాం. కొత్త డైరెక్టర్లు అవును. వస్తున్నప్పుడు డెబ్యూటెడ్ వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్‌లు కూడా అయ్యారు. అవును. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. మైనస్ కాదండి. మనం ఫోన్ చేసి అడగాలి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ ఉన్నాడు. హ్మ్. ఒక పెద్ద ప్రొడ్యూసరే అన్నాడు.
వెంకటేష్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు మీరు అడిగితే ఇవ్వడానికి. ఆ! ఆ! ఎందుకు అడగాలి సార్ నేను అన్నా. హ్మ్. నేనెందుకు ఫోన్ చేసి అడగాలండి? అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి. హ్మ్. నాతోటి పని చేయించుకోవాలి. నేనెళ్ళి అడగడం ఏంటండి అన్నా. హ్మ్. అతను రాలేదు. సార్. అలా దూరమయ్యాం. అంటే మనం వెళ్లి సినిమా అడిగి తెచ్చుకోవడం ఏంటనేది నా ఫీలింగ్ అండి. మనం ఇప్పుడు నా దగ్గర అన్నయ్య, అన్నయ్య నన్ను అన్నయ్య, అన్నయ్య అంటారు. హ్మ్. సడెన్‌గా నేను ఆళ్ళని సార్ అని ఎలాగంటాను? అంతే కదా! అది ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు సినిమాలు. మేము అలాగా హ్మ్. అడగలేం. అలా. ఇవి రకరకాలు ఉంటారండి. అది మనం మేబీ మనం తప్పా, రైటా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు సార్. నాకు ఒక డైరెక్ట్ సినిమా ఇయ్యట్లేదంటే నేను అతన్నెళ్లి అడగాలి. ఎందుకు ఇయ్యలేదండి మార్తాండ్ గారికని. హ్మ్. అడిగితే అతను ఏం ఆన్సర్ చెప్తాడో చూడాలి. ఆ! మీరు చెప్పేది ఆ! కరెక్ట్. ఆ! ఎందుకంటే మొన్న 'పరశురామ్' గారు 'ఫ్యామిలీ స్టార్' ఆ! తీశారు. మీ ఇచ్చారు. దగ్గరికే మేమే వచ్చింది. మీ చేసాం. దగ్గరికొచ్చింది కదా! చేసాం. అవును. అలాగనే అంటున్నాను నేను. హ్మ్. బొమ్మరిల్లు భాస్కర్‌ది మొన్న 'జాక్' సినిమాకి మటుకు వాళ్ళు కంపెనీ తరపు ఆళ్ళతోని పెట్టుకుంటా అన్నారంట. ఎల్లు భాస్కర్ భలేవాడు అని అన్నా. హ్మ్. భలేవారు వాళ్ళు నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు. ఏముంది సరదా నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నా. వచ్చి చెప్పారా మీకు ఇలా అయ్యో! జరుగుతుందని? ఈ ఆ! రోజుకి నాతోటి అబ్బా! కలుస్తుంటాడు. సూపర్. అండర్ ప్రొడక్షన్‌లో కూడా వచ్చి మాట్లాడుతుంటాడు. అందరు డైరెక్టర్లు వస్తారండి నా దగ్గరికి. హ్మ్. స్టూడియోకొచ్చారంటే నన్ను కలిసి ఎళ్తారు. సార్. అది ఎవరైనా సరే. వచ్చి ఎళ్తారు. సరదాగా ఉంటాం. మేము సినిమా ఇస్తేనే అని కాదు. మనకేంటంటే ఏ బ్యానర్‌లో అయితే చేస్తున్నారో ఆ బ్యానర్‌కి ఎడిటర్ ఉంటే ఆ ఎడిటర్ ఎళ్తాడు కదండీ! అవును. అలా. సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లేదా నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఎడిటర్‌లకి నాకు తెలిసి స్క్రీన్ బ్లాక్ రావడం నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు స్క్రీన్ బ్లాక్ ఏసి కట్ షాట్ ఎయడము ఇవన్నీ కూడా ట్రెండ్ అయిపోయినాయి. సో, ఈ ఎడిటింగ్ లైక్ మీకు పేరు చెప్పాలంటే 'కేజీఎఫ్' గాని ఇలాంటి ఒక ఎడిటింగు ఆహ్, మీరు స్వాగతిస్తారా? లేదా? అంటే సినిమాకి కావాలి అంటే పెట్టాలండి. హ్మ్. సినిమాకి అక్కర్లేదు అంటే పెట్టకూడదనేది మా పద్ధతి. హ్మ్. ఆ! ఇప్పుడు మీరు క్వెషన్ ఏస్తున్నారు. నేను ఆన్సర్ చేస్తున్నాను. సార్. మధ్యలో ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ ఎందుకెయ్యాలి? కరెక్ట్. మీరిక్కడ ఆన్సర్ చేస్తున్నారు. క్వెషన్ ఏస్తున్నారు. నేనెక్కడో ఆన్సర్ చేస్తున్నాననుకోండి. హ్మ్. మధ్యలో డిజాల్వ్ ఎయ్యండి. ఏదైనా ఒకటేసుకోండి. హ్మ్. ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎందుకెయ్యాలి ఎఫెక్ట్? అన్నది మా క్వెషన్. హ్మ్. అది మోడర్న్ అంటున్నారు. వాళ్ళు కావాలంటే యేసుకుంటారు. మేము చెప్పడం అయితే చెప్తాం. సార్ డిజాల్వ్ అంటే ఒక టైమ్ ల్యాప్స్ ఉంటేనే డిజాల్వ్ వాడాలి. హ్మ్. ఫేడ్ ఇన్ అంటే ఒక ఎపిసోడ్ అయిపోయి ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందంటే ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ వాడాలి హ్మ్. అని చెప్తాం. నేర్చుకోవడం వల్ల. అది లేదు అది మోడర్న్ అండి, టెక్నాలజీ అండి ఇది వాడండి అన్నారనుకోండి. ఓకే. మా మాట చెప్పడం మా ధర్మం చెప్తాం. నచ్చుతది, నచ్చదని కాదండి. ఇప్పుడు రికలెక్షన్స్‌లో అతనికేదో రికలెక్ట్ అవుతున్నాడు, రియలైజ్ అవుతున్నాడు. హ్మ్. ఆ రికలెక్షన్స్‌కి మేము ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్ వాడతాం. హ్మ్. అంతేగాని ప్రతిదానికి ఫేడ్ ఇన్, ఫేడ్ ఔట్‌లు ఎందుకు వాడాలి? వాడిన దానికి ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు రాంధ్ర గారి దగ్గర మేము నేర్చుకున్నది ఏంటి? ఒక షాట్ చూపించారంటే ఇదే షాట్ ఎందుకు వాడావు అని అడుగుతాడాయన. హ్మ్. సార్ దీనివల్ల క్లోజ్ షాట్ వాడాను సార్, దీనివల్ల లాంగ్ షాట్ వాడాను సార్ అని చెప్పాలి మేము. సార్. ప్రతి షాట్‌కి ఒక కథ చెప్పాలి మేము. హ్మ్. ఎందుకు అనేది. అది లేకంటే ఊరినే తీసేరు సార్ వాడాను ఏదో అంటే ర్యాండమ్‌గా పిక్ చేసుకుంటే ఒప్పుకోరు. హ్మ్. అలా అవి నేర్చుకున్నాం. అది మాది ప్లస్సా, మైనస్సా అన్నది డైరెక్టర్ల పైన ఉంటదండి అంతే. సార్. అంతేగాని అన్ని సినిమాలు అలా చేస్తే ఆడతాయంటే దానికి నేను అగెయిన్స్ట్. హ్మ్. సార్. సినిమాకి కావాలంటే ఉండాలి. లేకపోతే ఉండకూడదు. సార్ ఇంకో చిన్న క్వెషన్ ఏందంటే 'వెంకీ' సినిమా సార్. 'వెంకీ' సినిమాలో ఆ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి చాలా ఎక్కువ లెంత్ ఉంటదనమాట. ఆ! బట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాజ్ ఎ ఎడిటర్‌గా మీరు ఫస్ట్ టైమ్ ఆ లెంత్ మీకు చూసినప్పుడు ఒక సీక్వెన్స్ లెంత్ ఇంతుంది అని మీకు అర్థమైనప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఏం మాట్లాడారు శ్రీను వైట్ల గారితో? అది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? లేదండి. అది లెంత్ మేమెప్పుడు ఒక ఎపిసోడ్ అని కాదండి. సార్. అది లెంత్ గురించి మేము చూడం. హ్మ్. బావుంది, మన ఎంటర్‌టైనింగ్‌గా ఉంది అనుకుంటే మేము యెస్ అంటాం. హ్మ్. 'వెంకీలో' తీసిందంతా పెట్టాం. ఎక్కడ మేము ట్రిమ్ చేయలేదు. చేయలేదు. హ్మ్. అది మేము నుంచి కాదు ఎడిటింగ్ రూమ్‌లో కాదు. డబ్బింగ్ థియేటర్‌లో కూడా అందరూ ఎంజాయ్ చేశారు. హ్మ్. బ్రహ్మానందం గారు ఇంకొంచెం లెంత్ ఉంటే బావుంటదని కూడా ఫీల్ అయ్యారాయన. ఓకే. ఆ! అలాగా అలాంటి ఫీడ్‌బ్యాక్‌లు వస్తుంటాయి మాకు. సార్. ఇప్పుడు 'బావగారు బాగున్నారా'లో బ్రహ్మానందం ట్రాక్ ఉంది. అవును. ఆయన ఎడిటింగ్ రూమ్‌కొచ్చి మరీ పర్సనల్‌గా జయంత్ గారికి చెప్పారు. హ్మ్. ఇంకొంచెం పెడదామయ్య బావుంది. నేను కావాలంటే డేట్లు ఇస్తానన్నాడాయన. అలాగా హ్మ్. బావుంది అనుకుంటే మేము ఎక్కడ ముట్టుకోం. సార్. బాలేదు అంటే దాన్ని ట్రిమ్ చేస్తాం అంతే. ఇంత లెంత్ ఉండకూడదని చెప్తూ ఉంటాం. అండ్ శ్రీను వైట్ల ఎక్కడన్నా గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కామెడీ సెన్స్ గురించి, ఆ టైమింగ్ గురించి సార్, హ్మ్. ఆయన మేకింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్స్ విడిగా తీసుకోవడము, హ్మ్. మీ దగ్గర షార్ట్స్ వచ్చుంటాయి కాబట్టి మీకు అర్థమవుతుంటది నేనేం అడుగుతున్నానో. రియాక్షన్ షాట్లు విడిగా తీసుకోవడం అండ్ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా ఆయన ఏం తీస్తున్నారో అర్థం కాదంట ఆ టైంలో. మొత్తం అవుట్‌పుట్ చూసిన తర్వాత ఆహ్, అలాగేం లేదండి. సార్. మేము చేసినప్పుడు అలాంటి నేను చేసిన సినిమాలకు మాకు 'ఢీ' గాని అవన్నీ
ఆయన ఫుల్ సినిమా తీసేవాడు, వచ్చేది మాకు ఎడిట్ చేసేవాళ్ళం అంతే. ఆ, బాగుంది అనుకునేవాళ్ళం అంతే, బాగాలేదు అంటే ట్రిమ్ చేసేవాళ్ళం అంతేగాని అలాంటిదేమి అంటే మిగతా నాకు తెలిసి. డైరెక్టర్లు ఒక కామెడీ సీన్ తీయడానికి తీసే విధానం సార్ నేను చెప్పేది. సీన్ వైట్లా తీసే విధానానికి తేడా ఉంటుంది. ఆ కట్ షాట్స్, రియాక్షన్ షాట్స్ చాలా బాగా పట్టుకుంటాడు అని చెప్పి చాలామంది చెప్పారు. నాకైతే మరి నాకు అది తెలియదండి, నాకు ఆ తేడా తెలియదు. షూటింగ్ అప్పుడు నాకు తెలియదు, ఎడిటింగ్ రూమ్లో అయితే మాకు ఎప్పుడు ఏ డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఓకే. డీకి కానీ వెంకికి కానీ ఉమ్, ఇప్పుడు మీ సినిమా బాగుంది అనుకున్నాం, బాగా చేసాం అంతే. మేము నవ్వుకుండేవాళ్ళం. ఉమ్. ఆయన ఎలా నమ్ముతారు సార్ ఎడిటర్ ఆయన పూర్తిగా? నమ్ముతారండి. నమ్ముతారు. మేము ప్రతి సినిమాలో మేము చూసేది ఏంటి, ఎక్కడైనా నవ్వు వచ్చిందా, ఎక్కడైనా ఏడుపు వచ్చిందా, ఎక్కడైనా ఫీల్ అయ్యామా అని చూసుకుంటాం. ఉమ్, ఆ సీన్ ఏదో ఒక ఆ సీన్లో ప్రతి సీన్లో ఏదో ఒకటి ఉండాలి, సార్ ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అవ్వాలి. అది అవ్వలేదంటే బోర్ కొడితే తీసేస్తాం అంతే. అరుంధతి సినిమా మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, ఫైనల్ వర్షన్, ఫైనల్ కట్ మీరు చూసిన తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? అరుంధతి డే వన్నే మేము బాగుంది అన్నామండి. మేము శ్యాంబాబు గారికి అందరికీ మేము చాలా మంచి సినిమా సార్ అన్నాం. ఉమ్, వాళ్ళు షూట్ చేయడమే ఫస్ట్ ఏం షూట్ చేశారంటే ప్యాలెస్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే. కాబట్టి ఆ ప్యాలెస్ ఎపిసోడ్ అంతా మాకు బాగా నచ్చింది. ఉమ్, దాని తర్వాత మిగతా సినిమా తీశారు వాళ్ళు. తీయడం ఫస్ట్ బిగినింగ్లో ప్యాలెస్ ఎపిసోడ్ అంతా తీశారు. సార్ ఆ ఎపిసోడ్ మాకు బాగా నచ్చింది. ఉమ్, ఇంకొంచెం మంచి సీన్లు ఉన్నాయి, అవన్నీ మేము ట్రిమ్ చేసి పక్కన పెట్టేసాం, కొంచెం సీజీలు సరిగా రాలేదని. ఓకే. అవన్నీ ఇంకా మంచి సీన్లు అవి. అది చేసేటప్పుడే మాకు ఆ చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. అవును. ఆ ఫీల్ ఉంటుంది. మీకు బాగా కిక్ ఇచ్చిన సీక్వెన్స్ అంటే ఏది అరుంధతిలో? అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఇది భలే వచ్చింది. ఫస్ట్ టైం అమ్మాయి కాకడ తీసుకొని వెళ్తుంది, ఆ సమాధి దగ్గరికి వెళ్తుంది. అవును. వెళ్తే సమాధి మాట్లాడుతుంది, ఆ, ఈవిడికి బొట్టు అంతా మారుతుంది. అవును. అది మేము గూజ్ బంగా ఫీల్ అయ్యాం. ఉమ్, ఆ సీన్ అలా ఉంటాయండి, చిన్న సీన్స్ అన్నీ ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. ఉమ్. సార్ యాక్చువల్గా ఒక చిన్న డౌట్ సార్. ఒక సినిమాకి హై మూమెంట్స్ టైమింగ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ 10 నిమిషాల్లో ఒక బ్లాస్ట్ జరగాలి, తర్వాత 18 నిమిషాలకో 20 నిమిషాలకో ఇంకొంచెం ఈ ఇంట్రెస్టింగ్. అసలు ఈ టైమింగ్స్ నమ్ముతారా మీరు? టైమింగ్స్ అంటే అన్ని సినిమాలకి వస్తుందని కాదండి, అది కొన్ని సినిమాలకి అవి లేకపోయినా బాగుంటాయి. ఉమ్, ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ 5 నిమిషాల్లో సినిమాని ఏం చెప్తున్నాం, ఈ సినిమా దేనికి సంబంధించిన సినిమా ఉమ్, అన్నది మనం ఫస్ట్ 5 నిమిషాల్లో 10 నిమిషాలు చెప్పాలనేది సార్. ఆడిటోరియం హుక్ చేయడానికి ఉండాలని అనుకుంటాం. ఉమ్, దాని తర్వాత 18 నిమిషాల నుంచి 22వ నిమిషాల వరకు ఏ కథను స్టార్ట్ చేస్తాం, ఎక్కడికి వెళ్తుంది ఆ కథ అనేది ఆ గ్రాఫ్ పెట్టుకుంటాం మేము. ఉమ్, తర్వాత అంటే ఫస్ట్ రీలు, 3వ రీలు, 5వ రీల్లో ఏం చెప్తున్నాం, 7వ రీలు ఇంటర్వెల్ రీలు ఏం చెప్తున్నాం అనేది ఈ 4 పెట్టుకుంటాం. ఉమ్, అలా పెట్టుకుంటాం. సెకండ్ హాఫ్లో కూడా ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియట్గా అసలు ఏ కథను చెప్తున్నాం, ఏ కథని మనం చెప్పాలనుకుంటున్నాం అనేది ముందు చెప్పిస్తాం. ఉమ్, తర్వాత మధ్యలో ఏం జరుగుతుంది, ప్రీ క్లైమాక్స్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది. ఇవి ఫార్మాట్ అందరూ ఫాలో అవుతారండి. ఇది ఉమ్. నేనే కాదు, ఆడిటోరియం ఎక్కడ హుక్ అవుతుంది అనేది పట్టుకుంటాం. ఆ టైమింగ్స్ నమ్ముతారా? అంటే నమ్ముతామని కాదు, దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం మేము. ఉమ్, ప్రతి సినిమాకి అది ఉండాలి. ఫస్ట్ 5 మినిట్స్లో సినిమాని, ఈ సినిమా ఎలాంటి సినిమా, దేని గురించి సినిమా అని చెప్పితే ఆడిటోరియం దాన్ని ఫిక్స్ అవుతారనేది మా ఫీలింగ్. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 2 వేరు ఇంటర్వ్యూలో మీరు రాజమౌళి గారు ఇదే విషయాన్ని చెప్పారు. మీరు చెప్పారు, రాజమౌళి గారు కూడా ఇదే చెప్పారు. ఈ క్రాస్ చెక్ అనేది ఉండాలి టైమింగ్ విషయంలో అని ఉంటుంది. చెప్పారు. ప్రతి సినిమాకి మేము చూసుకుంటాం ఆ టైమింగ్. ఉమ్, ఇప్పుడు కొన్ని సినిమాలు లెంత్, ఇప్పుడు బాగా ఆడిన సినిమాలు, కొన్ని సినిమాలు 3 గంటలు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అందరూ 2 గంటల్లోనే ఉండాలి కదా అంటున్నారు, అది తప్పు. ఉమ్, సినిమా బాగుంటే 3 గంటలు కూడా ఉండొచ్చు, తప్పేం కాదు. ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆడిటోరియం హుక్ అయి ఉందా లేదా అనేది చూసుకుంటాం అంతే. రాజమౌళి గారితో ఎందుకు సార్ ఆ కాంబినేషన్ చేయలేకపోయారు? అది ఆయన అడగాలి, నాకు అంటే ఎందుకంటే ఆయనకి ఒక టీం ఉండి ఉంటుంది. మీ విజన్కి ఆయన ప్లాన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అదే అది తెలియదండి మరి నాకు, అసలు ఆయన పరిచయమే లేరు ఆయన, ఉమ్, అసలు పరిచయం లేదు అసలు లేరు. సార్. మా సినిమాల వరకు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం అంతే. ఉమ్, ఇస్తే చేస్తాం, మనం ఎందుకు ఇవ్వలేదంటే మనకు అసలు పరిచయం లేదు ఆయన. జనరల్గా ఎడిటింగ్ అనేది స్క్రీన్ ప్లే అంటారు, స్క్రీన్ ప్లే అనేది ఎడిటింగ్ రూమ్లో ఫ్లామ్ అవుద్ది అనేది మా స్ట్రాంగ్ బిలీఫ్. ఉమ్, ఎడిటింగ్ రూమ్లోనే ఫైనల్ స్క్రీన్ ప్లే వస్తుంది. స్క్రీన్ ప్లే అని కార్డ్ వేసుకుంటారు, ఉమ్, వేసుకున్న వాళ్ళని మేము బ్లేమ్ చేయడం కాదు, ఎడిటింగ్ రూమ్లోనే స్క్రీన్ ప్లే అనేది తయారవుద్ది. సార్. వాళ్ళు తీసిన కథని మేము ప్రాపర్గా పెట్టుకుంటాం, ఎక్కడుంది, బాగుందా బాగాలేదా, ఇది అనుకుంటే బాగుంటుంది, ముందు ఉంటే బాగుంటుంది అని మారుస్తాం. అది 90% వింటారండి మాట. ఒక 10% మటుకు లేదండి మేము కష్టపడ్డామండి, మా రక్తం పెట్టామండి అంటారు. అందరూ రక్తం పెట్టే రాస్తారు, ఎవరు రాయరు కదా అని మేము చెప్పలేము, వాళ్ళకి వదిలేస్తాం అంతే. చెప్పడం అయితే చెప్తాం, మా ధర్మం. ఏదో డైరెక్టర్కి కానీ
ప్రొడ్యూసర్ని కానీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటాం మేము. డైరెక్టర్ సినిమా ఇస్తే డైరెక్టర్కి చెప్తాం ఉన్నది ఉన్నట్టు, ప్రొడ్యూసర్ సినిమా ఇస్తే ప్రొడ్యూసర్కి చెప్తాం సార్. ఉన్నది ఉన్నట్టు. సార్ అమ్మేయండి సినిమా మీకు డబ్బులు పోతాయి, మీరు సేఫ్ అయిపోయింది ముందు అంటాం. లేదు సినిమా బాగుందంటే సార్ అమ్మవద్దు హోల్డ్ చేయండి సార్, సినిమా చూపించిన తర్వాత అమ్మండి అని అంటాం. ఓకే. అది డైరెక్టర్కి కానీ, డైరెక్టర్కి అయితే ముందే చెప్తాం సార్ ఇంకో సినిమా పెట్టేసుకోండి మీరు మధ్యలో, సినిమా పెద్దగా ఆడదు సార్ ఇది, ఇంకో సినిమా కమిట్ అయిపోండి మీరు అంటాం. ఇలాంటివి చెప్తాం. ఆ టైంకి హర్ట్ అవుతారు, రిలీజ్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు. 90% కరెక్ట్గా ఉంటామండి మేము, ఎందుకంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే చెప్తాం మేము. అందరికీ తెలుసు మీకు సినిమా చూపిస్తున్నాం, నచ్చిందా నచ్చలేదని చెప్తారు కదా. ఆ 90% చెప్పరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇరేమో మనం బ్యాడ్ అవుతామని చెప్పరు, పొగుడుతారు. ఆ పొగడతలకి దూరంగా ఉండాలని మేము చెప్తూ ఉంటాం అంతే. సో ఇంత ప్రయాణంలో సినిమా విషయంలో నిక్కచ్చిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, రెమ్యునరేషన్ విషయంలో నష్టపోతారు. ఒక మనిషిని నాకు ఈ ప్రాజెక్ట్ కావాలని అడగరు, వాళ్ళకి కావాల్సిన నా దగ్గరికే రావాలి కదా అని నిబద్ధతతో ఉంటారు. ఇంత నిజాయితీగా ఇంత స్ట్రిక్ట్గా సినిమా ఇండస్ట్రీలో ట్రావెల్ అవ్వడం ఎలా సాధ్యమైంది ఇన్ని సంవత్సరాలు? సినిమా ఇండస్ట్రీలో అని పర్టికులర్గా ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. అది నాకు తెలియదండి బాబు, ఏమో మరి నాకు అంటే నేను ఇనిషియల్ డేస్లో చేసిన 2018-19 వరకు నేను సినిమా చేస్తే హిట్ అన్న పేరు వచ్చేసింది. ఎంతో కొంత హెల్ప్ అవుతామని ఫీల్ అవుతారండి డైరెక్టర్లు. మేమైతే స్క్రిప్ట్ సైడ్ సార్ ఉన్నది ఉన్నట్టు చెప్తాం కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి దాని గురించి వస్తున్నారు అంతే. ఎవరిని అడగరు. అడగడం అనేదండి వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారండి. నేను పర్సనల్ ఇప్పుడు మీరు నాకు సినిమా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, నేను అడగడం వల్ల మీరు ఇచ్చారు కదా, దానికి ఎందుకు అడగాలి నేను? బట్ ఇక్కడ మీ చుట్టూ ఉన్న చాలామంది మీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, మీ క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళు సినిమాలు అలాగే పుల్ చేసుకుంటున్నారు కదా. పుల్ చేసుకుంటారండి. ఇప్పుడు సినిమా ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన డైరెక్టర్లు ఉన్నారండి, నా దగ్గర నుంచి వెళ్తారు, బయటికి వెళ్తారు, సార్ మళ్ళీ ఫ్లాప్ అయితే మళ్ళీ నా దగ్గరకు వస్తున్నారు. అంతే. దానికి మనం ఇంకెందుకు అడిగి తెప్పించుకుంటే మనం చేసేది, మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సార్ అనాలి, ఇవన్నీ ఉండాలి. వాళ్ళే వచ్చి ఇచ్చారా, మనం ఉన్నది ఉన్నట్టు హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు అన్నది నా పర్సనల్ ఫీల్. దేవుడి దేవాలు ఏదో హ్యాపీగా సెటిల్ అయ్యాం, అంతకంత బాగున్నాం. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, అవార్డ్స్ విషయంలో మీకు చాలా తీవ్రమైన అసంతృప్తి ఉంది. అసంతృప్తి అని అనట్లేదండి నేను. ఇప్పుడు ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి అవార్డు ఇస్తున్నారు, అవార్డు ఇచ్చేటప్పుడు ఎవరు మమ్మల్ని గుర్తించాలి? జ్యూరీ మెంబర్స్ ఎవరు? ఎన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు? ఎక్కువ కరెక్ట్. వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారు మమ్మల్ని? అది నా బాధ. దాంట్లో ఒక ఎడిటర్ ఉండి ఆ ఎడిటర్ మమ్మల్ని సెలెక్ట్ చేశాడు అనుకోండి, మాకు రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. అంటే నేను చెప్తాను తప్పు, నేను వాళ్ళని తప్పనట్లేదు సార్. జ్యూరీ మెంబర్స్లో కూడా ఒక ఎడిటర్ని పెట్టారు, ఒక కెమెరామెన్ని పెట్టారు, వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేశారనుకోండి, మాకు ఆ ఫీల్ ఉంటుంది. ఒక సినిమా చేసి 2 సినిమాలు చేసిన వాళ్ళు మీరు జ్యూరీ మెంబర్లో పెట్టి వాళ్ళు మమ్మల్ని జడ్జ్ చేస్తున్నారంటే ఏంటి అనేది మా ఫీలింగ్. ఒక ఎడిటర్ని ఎవరు గుర్తించగలరు? ఆ డైరెక్టర్ గుర్తించగలడు, ఆ ప్రొడ్యూసర్ గుర్తించగలడు. సార్ మాకు అసలు మేము ఆ సినిమాకి ఏం కాంట్రిబ్యూట్ చేసామని వాళ్ళే చెప్పగలరు, ఇంకెవ్వరు చెప్పలేరండి. ఎయిదర్ ఆ డైరెక్టర్ లేకపోతే ఇన్వాల్వ్ అయిన ప్రొడ్యూసర్ ఉంటే, ఓ ఈ సినిమాకి ఇంత ఈ హెల్ప్ చేశాడు మనకి, మనం చేసిన దాన్ని ఇలా చేశాడు అనేది వాళ్ళే గుర్తించగలరు. బట్ సారీ టు ఇంటరప్ట్, డైరెక్టర్ నిజంగా ఎడిటర్ గురించి చెప్తాడా? చెప్తే ఫంక్షన్లో మేము కూర్చుంటే మా పేర్లు చెప్తారు. మీ ఫంక్షన్కి వెళ్ళకంట కూడా ఎడిటర్ పేరు చెప్పాడు అనుకోండి, అతను గుర్తించినట్టు మాకు ఎడిటింగ్, మా డిపార్ట్మెంట్ని గుర్తించినట్టు. మేము అవార్డులు కూడా ఎందుకు అంటున్నామంటే, ఫిల్మ్ఫేర్ అవార్డులు దేంతో కంపేర్ చేస్తారు? మేజర్ అసలు మనకి నేషనల్ అవార్డుతో లెవెల్లో కంపేర్ చేస్తారు. ఫిల్మ్ఫేర్ అవార్డుకి అసలు ఎడిటింగ్ డిపార్ట్మెంటే లేదు. నేను ఇది చాలామంది డైరెక్టర్లతో, మా డైరెక్టర్తో అన్నా, సార్ మీరు ఒక్కసారి వచ్చి మీరు ఫిల్మ్ఫేర్ మీకు ఏదైనా వచ్చిందంటే రిజెక్ట్ చేయండి. ఎందుకు అంటే అన్ని డిపార్ట్మెంట్లకు ఇస్తే మేము తీసుకుంటాం అవార్డు, లేకపోతే తీసుకోని చెప్పండి. వాళ్ళు ఓన్లీ సపోర్టింగ్ యాక్టర్, హీరో వీళ్ళకే ఇస్తారు, కానీ బెస్ట్ ఎడిటర్ అనేది ఎక్కడ ఫిల్మ్ఫేర్లో లేదా మీకు? సార్ అది మేము అంటున్నాం, మా డిపార్ట్మెంట్ గురించి మేము గొడవ పడుతున్నాం, అంతేగాని అవార్డుల గురించి కాదండి. మీకు అవార్డులు నాకు ఆల్రెడీ ఒక 4-5 అవార్డులు వచ్చాయి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. నాకు లక్కీగా మంచి సినిమాలకు వచ్చాయి, తొలి ప్రేమకి, అరుంధతికి, పోకిరికి, ఇలాంటి డాడీకి, ఇలాంటి మంచి సినిమాలకు వచ్చాయి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. అసలు సంబంధం లేని సినిమా అసలు రిలీజ్ అయ్యి ఉండదు ఆ సినిమా, అలాంటి సినిమాలకు అవార్డు వచ్చిందంటే నేను చెప్పుకుంటాను అవార్డు వచ్చిందని. సార్ అది దానికి నేను అంటున్నాను, అంతేగాని క్రాఫ్ట్కి కావాల్సిన గౌరవం అది లేదు. సార్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి రావాల్సిన గౌరవం మాకు రావట్లేదు అనేది మా బాధ అంతే, అంతేగాని డిపార్ట్మెంట్ అవార్డుల గురించనో దాని గురించి కాదు.
ఇవి డిఫరెంట్గా ఉంటాయండి, ఇవి రకరకాలు. పాజిటివ్గా తీసుకుంటే ఓకే, లేకపోతే లేదు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏంటి సార్? నెక్స్ట్ రాబోయే అంటే నెక్స్ట్ మీరు చేయబోయే పెద్ద సినిమాలు కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు కానీ ఎలా నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్? ఇప్పుడు రిలీజ్కి ఉన్నది హుషారుపెట్లు అనేది ఉంది, సురేష్ బాబు వాళ్ళు కొన్నారు. మేము చెప్పి వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు. ఓకే. హుషారుపెట్లు, అట్లస్ సైకిల్ అని, తర్వాత గ్రామ పంచాయత్, సార్ తర్వాత ఇంకా జరుగుతున్నాయండి. ఇంకొకటి అనిల్ కిషోర్ గారితో ఒకటి జరుగుతుంది. తర్వాత ఇంకా 4-5 సినిమాలు జరుగుతున్నాయి, చిన్న సినిమాలు. ఓటీటీల వైపు మీరు చూడట్లేదా, లేకుంటే ఫోకస్ చేయట్లేదా? ఓటీటీ అనేది వెబ్ సిరీస్లు కానీ ఇట్లాంటి వెబ్ సిరీస్లు వస్తే చేస్తాం, కానీ వెబ్ సిరీస్ అంత మేము మాకు అంత అంటే సీరియస్ రోజుకి పని చేయాలి. అది ఆ రోజు అని కాదు, వెబ్ సిరీస్లో ప్రాసెస్ ఎక్కువ అండి. అది సార్ ఎపిసోడ్లు చెయ్యాలి. ఫిల్ములు చేసిన వాళ్ళు తక్కువ, అది దాని అంత టైం స్పెండ్ చేయలేరు దానిపైన. సార్ ఆ తేడా ఉంటుంది వెబ్ సిరీస్కి ఓటీటీకి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీ సినిమాలు, మీరు ఎడిటింగ్ చేసిన సినిమాలు చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాం మేము. ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్స్ వల్ల, మీ అనుభవాల వల్ల ఎంతో కొంత నేర్చుకున్నాము. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.